శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన కటాక్షం చేత, వేదవ్యాస భగవానుడి యొక్క నిండైన ఆశీర్వచనం చేత ధర్మరాజు గారు అశ్వమేధయాగాన్ని పూర్తి చేసి అవబృధ స్నానం ఆచరించారు. ఆయన మనసులో ఉన్నటువంటి పరితాపం అంతా కూడా పోయింది. చక్కగా రాజ్యపాలన చేస్తున్నారు. ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని ఎంతో ప్రేమతో చూస్తున్నారు. ఆ ప్రేమతో చూస్తున్నటువంటి ఘట్టం దగ్గర ఆశ్రమవాస పర్వం ప్రారంభమవుతోంది. అందుకని ఎంతో సంతోషంగా ఆ ధృతరాష్ట్రుడు గాంధారి కూడా తమ యొక్క నూర్గురు కొడుకులు మరణించారనేటటువంటి పరివేదన మనసులో ఉండడానికి అవకాశం లేకుండా ధర్మజాదులు తమను సేవిస్తుండగా సంతోషంగా కాలం గడుపుతున్నారు. విదురుడు, సంజయుడు, యుయుత్సుడు కబురు పంపవలసిన అవసరం లేకుండా ప్రతిరోజు కూడా ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞలు స్వీకరించడానికి, ఆయన యొక్క కార్యకలాపాలకి ఏ విధమైనటువంటి ప్రతిబంధకం కాకుండా అందుబాటులో ఉండేవారు. అట్లాగే ధర్మరాజు గారు ఆయన సోదరులు కూడా నిరంతరం ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞలను ఔదలదాలుస్తూ పెదనాన్నకి పెద్దమ్మకి ఎంతో ప్రీతిని చేకూరుస్తున్నారు. వాళ్ళు కట్టుకోవడానికి యోగ్యమైనటువంటి బట్టలు, తినడానికి యోగ్యమైనటువంటి ఆహారము, పెట్టుకోవడానికి యోగ్యమైనటువంటి భూషణములు, తగినటువంటి శయ్య ఆసనములు, అంతఃపురము, పరివారము, అట్లాగే ధరించడానికి కావలసినటువంటి మాలలు, అలదుకోవడానికి కావలసినటువంటి చందనాదులు, వీటన్నింటినీ కూడా ఏ విధమైనటువంటి పొరపాటు జరగకుండా పరమశ్రద్ధాభక్తులతో వారికి అందుబాటులో ఉండేటట్టుగా చూస్తున్నారు. కుంతీదేవి మొదలైనటువంటి వారందరూ కూడా గాంధారిని ఎంతో ప్రేమతో సేవిస్తున్నారు. కౌరవనాథ కుంతియును గౌరవమొప్పగవచ్చి కొల్చు గాంధారిని అతి ప్రయత్నమున ద్రౌపది తాను సుభద్రయున్ ముదంబారగ నిత్యమం గొలుతుర కురువంశ మహత్తరన్ మహోదారములైన వస్తువులుదాత్తతనిత్తురు అరలందరున్. ప్రయత్నపూర్వకంగా కుంతీదేవి వచ్చి ఆ గాంధారిని సేవిస్తూ ఉండేది. అట్లాగే కుంతీదేవి యొక్క కోడలైనటువంటి ద్రౌపదీదేవి, ఆవిడే కాకుండా అర్జునుడి యొక్క భార్య అయినటువంటి ఆ సుభద్ర, ఉలూపి, చిత్రాంగద, వీరందరూ కూడా వచ్చి ఆ గాంధారిని సేవిస్తూ ఉండడమే కాకుండా అమూల్యమైనటువంటి బహుమానములను పరమప్రీతితో ఇస్తూ ఉండేవారు. ఆ విధంగా ఎంతో సంతోషంగా అందరూ కలిసి జీవితాన్ని సాగిస్తున్నారు. జనవర ధర్మజు కొలువంజనుదించిన ఎట్టి వివిధ జనపతులెల్లన్ మును ధృతరాష్ట్రుని కొలుతురు వినుమా కొడుకు మది పల్లవించుందానన్. ఎవరైనా సరే సామంతులు ధర్మరాజు గారిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు మొట్టమొదట ధృతరాష్ట్రుణ్ణి కలుసుకునేవారు. ఆ విధంగా ధృతరాష్ట్ర మహారాజుని కలుసుకొని ఆయనతో విషయములను నివేదించిన తర్వాతనే ధర్మరాజు గారిని కలిసేవారు. అట్లా ముందు ధృతరాష్ట్రుణ్ణి కలవడం, తర్వాత తనని కలవడం ధర్మరాజు గారికి ఎంతో ప్రీతిపాత్రంగా ఉండేది.
ఆ ధర్మరాజు కూడా తన దగ్గర ఉన్నటువంటి మంత్రులకు, ఉద్యోగులకు, సేవకులకు అందరికీ కూడా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఒక విషయాన్ని మరిచిపోకుండా చెప్తుండేవాడు. ధృతరాష్ట్రుడికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూడండి. ఆయన మనసు సంతోషిస్తే నా మనసు సంతోషిస్తుంది. ధృతరాష్ట్రుడికి ఇష్టం లేని పని చెయ్యడము అంటే నన్ను బాధ పెట్టడమే అని జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పినటువంటి కారణం చేత తమ్ముళ్ళు కానీ, అమాత్యులు కానీ, భృత్యులు కానీ, సేవకులు కానీ అందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ధృతరాష్ట్రుణ్ణి కొలుస్తూ ఉండేవారు. భీముడు కూడా నిజానికి మనసులో ఇష్టం లేకపోయినా అన్నగారు ధర్మరాజు చెప్పాడు అనే ఉద్దేశ్యంతో ఆ ధృతరాష్ట్రుణ్ణి ఎంతో భక్తితోటి, గౌరవంతో సేవిస్తూ ఉండేవాడు. నిజానికి ధృతరాష్ట్రుడికి భీముడంటే ఇష్టపడేది కాదు, భీముడికి ధృతరాష్ట్రుడంటే ఇష్టపడేది కాదు. కపటజ్యూతంలో తమ సంపదనంతటినీ కౌరవులు హరించారని, ద్రౌపదీదేవిని అవమానించారని, ధృతరాష్ట్రుడు ఆ సమయంలో ఏమీ మాట్లాడకపోవడమే దీనికి అంతటికీ ప్రధాన కారణమని మనసులో తిరుగులేని నిశ్చయంతో ఉండేటటువంటి భీముడు నిరంతరం ధృతరాష్ట్రుడి పట్ల ఆగ్రహంతో ఉండేవాడు. కానీ అన్నగారి మాటకి అంత గౌరవం ఇచ్చి ఎక్కడా కూడా తాను బయటపడకుండా పెద్దనాన్నగారితో ఎంతో ప్రేమగా ఉన్నట్టే 10 మందిలో మాట్లాడుతుండేవాడు. ధృతరాష్ట్రుడు కూడా భీమసేనుడి మీద మనసులో ఎంత పగ ఉన్నప్పటికీ, ఎంత ఆక్రోశం ఉన్నప్పటికీ, తన 9 కుమారుల్లో ప్రధానమైనటువంటి వారి అందరినీ కూడా భీముడే చంపాడు అనేటటువంటి ఆగ్రహం ఉన్నప్పటికీ కూడా దాన్ని అణిచిపెట్టుకుని ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా భీముడితో మాట్లాడుతుండేవాడు. కానీ ధర్మరాజు గారు, అర్జునుడు వీళ్ళిద్దరూ వినకుండా ఉండే అవకాశం దొరికింది అని అనుకున్నప్పుడు మాత్రం భీముడు ధృతరాష్ట్రుడు, గాంధారి ఇద్దరు బాధపడేటటువంటి మాటలు మాట్లాడుతుండేవాడు. అంధుని కొడుకులయందొకరుని తప్పిపోనీక త్రుంచితి, భూరిశక్తి దర్పితంబైన మద్బాహు పంజరము సొచ్చిన రిపురాజన్య సింహములకు వెడలంగవచ్చునే, వెంగలులై వారు కయ్యంబు చేసిరిగాక నన్ను ఎరిగిన తొడరుదురెట్టులు, దుర్యోధనాధులనని తెగటార్చినట్టి నాదు దోర్దండంబుల చందనంబలంది కుసుమ దామముల్ సుట్టి మ్రొక్కుదు, మహోపకారులరయంగ దైవముల్ కావే అనుతదీయ మర్మంబులెల్ల బేధిల్ల నధిపా. ధృతరాష్ట్రుడు, గాంధారి అక్కడ కూర్చొని ఉండగా వాళ్ళకి వినపడేటట్లుగానే కావాలని భీముడు కొన్ని మాటలు అంటుండేవాడు. గుడ్డివాడైనటువంటి ఈ రాజు యొక్క కొడుకులు 100 కూడా నేను సంహరించాను, ఒక్కడిని కూడా బ్రతకనివ్వలేదు. ఈ బోనులోకి ప్రవేశించినటువంటి ఎటువంటి శత్రువు కూడా తప్పించుకుని వెళ్ళడం సాధ్యం కాదు. అది ఎంత గొప్ప రాజసింహమైనా కావచ్చు. కానీ నా బాహువులనబడేటటువంటి బోనులోకి ఒకసారి ప్రవేశించిన తర్వాత ఇక క్షేమంగా తిరిగి వెళ్ళడం సాధ్యం కాదు. మూర్ఖులు కాబట్టి, చెప్పిన మాట వినని వాళ్ళు కాబట్టి, నా శక్తి, పరాక్రమము, పౌరుష ప్రతాపములు తెలియనటువంటి వాళ్ళు కాబట్టి ఆ కౌరవులు యుద్ధానికి వచ్చారు తప్ప నిజానికి వాళ్ళు నాతో యుద్ధం చేయగలిగిన వాళ్ళ. కాబట్టి ఆ యుద్ధంలో దుర్యోధన ప్రభృతులందరినీ కూడా ఇదిగో ఈ నా భుజా దండంతోటే పడగొట్టి చంపేశాను. ఈ భుజానికి చందనాన్ని అలదుతాను, దీనికి పూలదండలు చుట్టి నమస్కరిస్తాను. ఎందుకంటే ప్రబల శత్రువులైనటువంటి దుర్యోధన దుశ్శాసనాదులందరినీ పడగొట్టినటువంటి ఈ భుజాదండం అంత గొప్పది అని తన భుజాదండం గురించి తానే చెప్తూ, నిజానికి ఇంత గొప్ప ఉపకారం చేసిన వారు దేవతలు కదా, దేవతల యొక్క అనుగ్రహం లేకుండా ఇదంతా సాధ్యం అవుతుందా అంటుండేవాడు. ఈ మాటలు అంటున్నప్పుడు విన్న ఆ ధృతరాష్ట్రుడు కానీ, గాంధారి కానీ ప్రాణస్థానములు చెదిరిపోయినంతగా బాధపడుతుండేవారు. ఇట్లా 15 సంవత్సరములు గడిచిపోయి చాలా ఆశ్చర్యం. ఎందుచేత అంటే 100 కొడుకులు మరణించిన తరువాత కూడా ఏ ధర్మరాజుని నిరంతరం దేశించాడో, ఏ ధర్మరాజుకి రాజ్యం అందకూడదనుకున్నాడో, ఏ ధర్మరాజు గారి రాజ్యం తాను కబళించాలనుకున్నాడో, ఎంతమంది చెప్పినా ధర్మరాజుని ఆదరించలేదో, అటువంటి ధర్మరాజు పనుకున 15 సంవత్సరాలు అట్లా గడిపేయగలిగాడు అంటే ధృతరాష్ట్రుడు, గాంధారి నిజంగా మనుష్య జీవితం ఎప్పటికప్పటికే ఎంత సర్దుకుపోయి ఎలా గడిపేస్తారు అని ఆశ్చర్యంగా ఉంటుంది. అదేనేమో మానవ జీవితం అంటే.
కాబట్టి అట్లా గడిచిపోయిన తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహం అని చెప్పవలసి ఉంటుంది. ధృతరాష్ట్రుల్లో ఒక గొప్ప మార్పు వచ్చింది. అందుచేత ఆయన బంధువులందరినీ కూడా సమావేశపరచి అందరూ వింటుండగా గద్గద స్వరంతో ప్రత్యేకించి ధర్మరాజును ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు. నా కారణంగానే కౌరవులందరూ నశించిపోయారు అనేటటువంటిది నిర్వివాదాంశం. ఎందుచేత అంటే ఎవడు రాజు కాకూడదో అటువంటి పరమ దుర్మార్గుడైనటువంటి వాడు, బుద్ధి లేనటువంటి వాడు, ఇతరుల యొక్క ధనం మీద చాలా వ్యామోహం ఉన్నటువంటి వాడైనటువంటి ఆ దుర్యోధనుణ్ణి రాజుని చేశాను. ఆయన ఎప్పుడూ కూడా జ్ఞాతులతో సక్రమంగా ప్రవర్తించలేదు. వాళ్ళకి కీడు చెయ్యాలి అని దుర్యోధనుడు నిరంతరం ఆలోచన చేస్తుండేవాడు. అటువంటి వాణ్ణి రాజుని చెయ్యడమే నేను చేసినటువంటి పెద్ద తప్పు. ఆ తర్వాత దాయాదులతో పోరు వద్దు, దాయాదులతో కలసి మెలసి బ్రతుకు అని సాక్షాత్ భగవానుడైన కృష్ణ పరమాత్మ చెప్పారు. పెద్దవాళ్ళైనటువంటి భీష్మాదులు చెప్పారు, గురువైనటువంటి ద్రోణుడు చెప్పాడు, ఎందరో మహర్షులు చెప్పారు. ఇంతమంది చెప్పినా వాడు మారలేదు. నాయందు ఉన్న బలహీనత, నేను చేసిన తప్పు ప్రేమచేత ముఖం మీద గట్టిగా దుర్యోధనుడికి చెప్పలేదు. ఆ కారణం చేత ఎంతమంది చెప్పిన మాటలు అతని మనసుకు ఎక్కలేదు. చివరికి కన్నతల్లి అయినటువంటి గాంధారి చెప్పినా కూడా ఆ దుర్యోధనుడు ఆ మాటలను వినేటటువంటి పరిస్థితిని కోల్పోయాడు. తత్కారణం చేత జరగకూడనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అందరూ నిహతులైపోయారు. కానీ సంతోషించవలసిన ఒకే ఒక్క విషయం ఏమిటంటే, అంతా యుద్ధానికి వెళ్ళిన తరువాత వెన్నిచ్చి పారిపోయి రాకుండా దుర్యోధనాదులందరూ కూడా రాజులకు యుక్తమైనటువంటి రీతిలో యుద్ధం చేసి వీరమరణాన్ని పొందడం, వాళ్ళు స్వర్గాన్ని అలంకరించడం ఒక రకంగా నాకు సంతోషకరంగానే ఉంది. అదొక్కటి నాకు కొంత ఊరత. ఇక నేను సుఖంగా ఉన్నాను. నేను అనుభవించినటువంటి సుఖం జీవితంలో ఏం లేదు. ఎంతో అధికారాన్ని చలాయించాను, రాజ్య పరిపాలన చేశాను, గొప్ప గొప్ప దానాలు చేశాను, పెద్దవాళ్ళకి శ్రాద్ధక్రియలు నిర్వహించగలిగాను. కానీ ఇవన్నీ చేసినప్పటికీ కూడా పరమపతివ్రత అయినటువంటి ఆ పాంచాలి కోడలు ద్రౌపదీదేవి అవమానింపబడడం, ఈ సంపదలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇవేవీ కూడా నా మనసుని బాధ తీర్చలేనటువంటి స్థితిని కల్పించాయి. అందుకే కోడలైనటువంటి ద్రౌపదీదేవికి అంత గొప్ప అవమానం చేసినటువంటి ఆ దుర్యోధనాదులను యుద్ధంలో ధర్మ ప్రకారంగానే, ఓ ధర్మరాజా నువ్వు వాళ్ళని తెగటార్చి సింహాసనాన్ని తీసుకోవడం నేను మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాను. వాళ్ళు కూడా, దుర్యోధనాదులందరూ కూడా ఉత్తమ లోకాలలో సుఖంగా ఉన్నారు. నేను చెయ్యగలిగినటువంటి ఉత్తమ కార్యములు ఎన్నో చేశాను, ఎన్నో పుణ్యకార్యాలు చేశాను. నా జీవితం మీద నాకు తృప్తి ఉంది. కానీ ఈ సందర్భంలో నేను ఒక్క మాట చెప్పుకోవలసి ఉంటుంది. రాజ్యంలో ఎవరైనా సరే ఏదైనా ముఖ్యమైన కార్యం చేసేటప్పుడు రాజు యొక్క అనుమతి లేకుండా చెయ్యడానికి వీలు లేదు అన్నది ప్రధానమైనటువంటి నియమం. ఇప్పుడు నేను వార్ధక్యంలోకి వచ్చేసాను. ఇక మెల్లమెల్లగా నా శరీరాన్ని మింగేయడం కోసం ఈ ముసలితనం ఎదురు చూస్తోంది. రాజైనటువంటి వాడు తపస్సు చేసైనా మరణించాలి, లేదా యుద్ధంలోనైనా మరణించాలి. కాబట్టి నేను ఇక ఈ భోగాలకు స్వస్తి చెప్పి అంతఃపురాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళి ఋషులతో కలిసి గొప్ప తపస్సు చేసి సిద్ధి పొందాలి అని కోరుకుంటున్నాను అంటూ, ఏను గాంధార్యును తపోమాననీయమునుల చేరువ వల్కములు ధరించి కందమూల ఫలముల నాకలి హరించి నిన్ను దీవించుచుండెదమన్ననతడు. నేను గాంధారి ఇద్దరం కూడా ఆ అరణ్యాలకి వెళ్ళిపోతాం, నారబట్టలు కట్టుకుని వెడతాం. అక్కడ ఉండేటటువంటి మునులతో కలిసి ఆశ్రమవాసం చేస్తాం. అందుకు ఈ పర్వం ఆశ్రమవాస పర్వమైంది. ఆశ్రమవాసానికి వెళ్ళిపోతాం. కందమూలములు మాత్రమే ఆహారముగా స్వీకరిస్తూ సత్వగుణ సంపన్నులమై తపస్సు చేస్తాం. మేము నిరంతరం ఎక్కడ ఉన్నా ధర్మరాజా నిన్ను ఆశీర్వచనం చేస్తూనే ఉంటాం.
కాబట్టి అరణ్యములకు వెళ్ళి ఇంకా తపస్సు చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అంటే ధర్మరాజు గారు, ధరణీరాజ్యము నాకును నరవర సౌఖ్యంబు చేయున నీ విమ్మై దురపిల్లి దుష్కరంబగు అరణ్యవాసమునకేగినట్టిది అయినన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు ఇంత బాధపడి అరణ్యములకు వెళ్ళిపోతే నాకు అసలు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని అనిపిస్తుందా? నువ్వు లేనినాడు నాకు ఈ రాజ్యం ఎందుకు? ఈ రాజ్యం చెయ్యాలనేటటువంటి కోరిక నాకు ఉండదు. కాబట్టి ఈ రాజ్యం కన్నా నిజానికి నువ్వే నాకు ఎక్కువ. కాబట్టి నువ్వు లేకుండా ఈ రాజ్య పరిపాలన చెయ్యడం అనేటటువంటిది నాకు సుఖహేతువు కానేరదు అని గూఢబుద్ధివై నమ్మించి గురువరేణ్య ఏ నిరుంగకయుండంగా ఇట్లు శోక వనధి తేలుచు నుండి తివ్వనట కంటి ఇంక రాజ్యంబు నాకెట్టు లించు చెప్పుమా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇంతకాలం నుంచి ఇంత శోకాన్ని గుప్తంగా నీ మనసులో దాచుకున్నావా? నిజానికి నీ వారందరూ మరణించారు. ఇంకా ఈ అంతఃపురంలో ఉండడం నీకు ఇష్టం లేకపోయినా నా కోసం, నా మాట కోసం ఉండిపోయావా? ఇంత బాధ మనసులో పెట్టుకున్నావా? పెట్టుకుని ఇక్కడే ఉంటూ పైకి మాత్రం కపటంతో ఎంతో స్నేహంగా సంతోషంగా ఉన్నట్లుగా కనపడుతున్నావా? ఎంత శోకాన్ని నీ గుండెల్లో దాచుకున్నావు. సుఖంగా ఉన్నట్లుగా మమ్మల్ని అందరినీ నమ్మించవే, కానీ యథార్థమునకు దుఃఖసాగరంలో కదా నువ్వు ఉన్నావు. ఇప్పుడు నాకు ఇది విన్న తర్వాత చాలా బాధగా ఉంది. ఇక నేను సుఖంగా ఎట్లా ఉండగలనో చెప్పు అంటూ, తల్లియు తండ్రియున్ గురుడు దైవము నా కరయంగ నీవ భూవల్లభ నీవు కానన నివాసము కోరిచనంగా ఎట్టు లేనుల్లము వట్టి హస్తిపురునుండగ నేర్తు ఇయుత్సు పెంపు శుభిల్లగ రాజు చేయు నిన్ను ప్రీతియలర్పగ కొల్చివచ్చెదన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నేను యథార్థం చెప్తున్నాను. నాకు తల్లి అయినా, తండ్రి అయినా, గురువైనా, దైవమైనా నువ్వే. నువ్వు అరణ్యములకు వెళ్ళిపోతే నేను సంతోషంగా ఇక్కడ రాజ్య పరిపాలన చేస్తూ ఉండలేను. కాబట్టి నీ కుమారుడైనటువంటి యుయుత్సుడికి పట్టాభిషేకం చేద్దాం. పట్టాభిషేకం చేసిన తర్వాత నేను కూడా నీతో అరణ్యములకు వచ్చేస్తాను. నీ శుశ్రూష చేసుకుంటూ సంతోషంగా నేను కూడా కాలం గడిపేస్తాను. కాబట్టి నేను కూడా నీతో రావడానికి అనుమతిని ప్రసాదించవలసింది అన్నాడు. అంటే తన కుమారులందరూ మరణించారు, రాజ్యమంతా ధర్మరాజు గారికి దక్కింది, ధర్మరాజు గారు ఆయన సోదరులు సంతోషంగా ఉన్నారు, నా బిడ్డలన్న వాళ్ళు ఎవరూ లేరు కదా, ఎంత కాదన్నా ఎవరిని మోసం చెయ్యాలనుకున్నానో వాళ్ళ పంచనే కదా కాలం గడిపేస్తున్నాను అని ఎక్కడ ధృతరాష్ట్రుడికి మనసులో ఖేదం ఉండిపోయిందో, ఆ ఖేదం ఉండిపోతే అంతఃపురంలో ఉన్న, అరణ్యంలో ఉన్న మనసులో బరువు తీరేది కాదు కదా. ఆ బరువు తీరిపోవాలి అంటే ధృతరాష్ట్రుడి యొక్క కొడుకుల్లోనే ఒకటికి పట్టాభిషేకం చేసేస్తే ఆయనకి సంతోషంగా ఉంటుంది. రాజ్యం మళ్ళీ నా వాళ్ళకే వచ్చింది అని. అందుకని తన సోదరుల పేర్లు ప్రస్తావన చేయలేదు. నీ కుమారుడైనటువంటి యూత్సుడికి పట్టాభిషేకం చేద్దాం, చేసి నేను కూడా అరణ్యవాసానికి వచ్చేస్తాను. ఎందుకనంటే నేను మళ్ళీ రాజ్యంలో ఉంటే ప్రజలందరూ కూడా ధర్మరాజు గారి రాజ్యం యూత్సుడు పరిపాలిస్తున్నాడు అని నా మీద ఉన్న అభిమానంతో రాజుకి సహకరించకపోవచ్చు. నేను ఇక్కడే ఉంటే మళ్ళీ నీకు అదో బెగ్గగా ఉంటుంది అన్నది మనసులో ఉన్నటువంటి ఉద్దేశ్యం. దాన్ని అంత అందంగా చెప్పాడు ధర్మరాజు. కాబట్టి నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను. నిజంగా కూడా ధర్మరాజు గారి యొక్క హృదయాన్ని మనం శంకించలేం. ఆ ప్రేమ కలిగినవాడు కాకపోతే 15 సంవత్సరముల కపటంతో ప్రవర్తించడు కదా. సామంతుల్ని కూడా ముందు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి కలవమని చెప్పడు కదా. ప్రతిరోజు విదురుణ్ణి, సంజయుణ్ణి అన్ని వ్యవహారాలు ధృతరాష్ట్రుడికి నివేదించమని చెప్పడు కదా. తాను తన సోదరులు ధృతరాష్ట్రుడికి, గాంధారికి అంత సేవ చెయ్యరు కదా. కాబట్టి ఆయన యొక్క హృదయంలో ఉన్న నిజాయితీని శంకించలేం. కానీ అదే సమయంలో రాజనీతిని కూడా పాటించి మాట్లాడాడు అన్నది కూడా నిర్వివాదాంశం. కాబట్టి ధృతరాష్ట్రుడు ఇలా చెప్పి, నేను తప్పకుండా నీతో పాటు వచ్చేస్తానని ధర్మరాజు గారు ధృతరాష్ట్రుడితో అంటూ, నేను ఈ మాట ఏదో వేళాకోళానికి చెప్తున్నానని ధృతరాష్ట్ర మహారాజా నువ్వు అనుకోవద్దు. నాకు గాంధారి ఒకటి, కుంతీదేవి ఒకటి కాదు. నాకు ఇద్దరూ తల్లులే, నాకు ఇద్దరూ సమానమే. కాబట్టి నా మనసులో ఉన్న మాట నిజంగా చెప్పాను. కాబట్టి నువ్వు దయచేసి అంగీకరిస్తే నేను కూడా నీతో పాటు అరణ్యములకు వచ్చి నిన్ను గాంధారిని సేవిస్తాను అని ధర్మరాజు గారు అంటే
ధృతరాష్ట్రుడు పరమ ప్రేమతో ఆ ధర్మరాజు గారి చెయ్యి పట్టుకొని ఆ ధర్మరాజుని గట్టిగా కౌగిలించుకొని బాధపడుతూ, నువ్వు చాలా కాలంగా నియమంతో, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా పరమ ప్రేమతో నాకు శుశ్రూష చేశావు. నేను వార్ధక్యంలోకి వచ్చేసాను, అనుభవించవలసినటువంటి భోగములన్నీ అనుభవించాను. ఇప్పుడు ఇంత ముసలితనంలోకి వచ్చేసిన తర్వాత కూడా ఇంకా ఏవో భోగాల మీద భ్రాంతితోటి ఇంకా అంతఃపురవాసం చేస్తూ ఇంకా ఈ రాజ్యపాలనకు సంబంధించినటువంటి విషయములను నాకు నివేదింపబడితే అందులో సంతోషాన్ని పొందుతూ ఈ ఐహికమైనటువంటి సుఖముల మధ్య కాలం గడపవలసి ఉంటుంది, నువ్వే ఆలోచించు ధర్మరాజా. కాబట్టి ఇక వార్ధక్యం వచ్చేసింది, అది పెద్ద పులి శరీరాన్ని కబళించడానికి సిద్ధపడుతోంది. ఇంకా ఈ పరిస్థితికి వచ్చేశాను అని తెలిసిన తర్వాత ఇప్పుడైనా నేను భగవంతుని యందు చిత్తం పెట్టి తపస్సు చేయకపోతే ఒక ఉత్తముడైనటువంటి రాజు యుద్ధంలోనైనా మరణించాలి, తపస్సు చేసైనా మరణించాలి, రెండిటికి చెడ్డవాడిని అవుతాను కదా. కాబట్టి నన్ను ఈ వార్ధక్యంలో తపస్సు చేసుకోవడానికి అనుమతించు అని చెప్తూ, నాకు నాలుక తడారిపోతోంది, విపరీతమైన దాహం ఇస్తోంది అంటూ ఆ స్పృహ తప్పి పక్కన ఉన్నటువంటి గాంధారి యొక్క శరీరాన్ని ఆసరా చేసుకుని పడిపోయాడు. ఆ గాంధారి మీద పడిపోతే మనిషి జీవితం ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది అంటే, అక్కడ ఒక మాట అంటున్నారు, కరిదశ సహస్రబల విస్ఫురితుడగు విచిత్ర వీర్యు పుత్రుడు ఒక తలోదరి నూతగొనియే విధి ఎవ్వరి హీనుల చేయదకట వక్రుండయినన్. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి ధృతరాష్ట్రుడి యొక్క శరీరం ఇంత వార్ధక్యం వచ్చేస్తే, దాహం వేస్తే, ఒళ్ళు తూలిపోతే పక్కన ఉన్నటువంటి భార్య మీద వాలిపోయాడు శరీరాన్ని నిలబెట్టుకోలేక. అంటే అంత బలం ఉన్నటువంటి శరీరాన్ని కాలం ఎంత తినేసింది. ఇక అందులో వృద్ధాప్యం వచ్చేసింది అన్న తర్వాత ఇంకెంత వేగంగా తినేస్తుంది. అయినప్పుడు తస్మాత్ జాగ్రత్త పడవలసిన అవసరం లేదా? ఈ విషయంలో మాత్రం నిజంగా ధృతరాష్ట్రుడిని మెచ్చుకోవలసింది. అంత పూనికతో ఇక జరగవలసినటువంటి పరిణామాన్ని గుర్తించినటువంటి వాడై తపస్సుకు వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకోవడం ఆయన అదృష్టంగానే చెప్పవలసి ఉంటుంది. గాంధారి అంది, మీ పెద్ద తండ్రి ఇప్పుడు ఈ క్షణంలో చేసుకున్న నిర్ణయం కాదు, ఈ మధ్య గాఢమైనటువంటి తపస్సు చెయ్యాలి అని నిరంతరం అదే ఆలోచనతో ఉంటున్నారు. అలా ఉన్న కారణం చేత ఆహారాన్ని స్వీకరించడం కూడా మానేసి దాని గురించి ఆలోచిస్తున్న కారణం చేత ఈయన ఇంతగా నీరసపడిపోయారు. ధర్మరాజా, కాబట్టి ఈయన యొక్క చిత్తశుద్ధి, ఈయనకి తపస్సు చెయ్యాలనేటటువంటి కోరిక ఎంత ప్రబలంగా ఏర్పడిందో నువ్వు గమనించవలసింది అని చెప్తూ ఉండగా ధర్మరాజు గారు చల్లటి నీరు తెప్పించి ధృతరాష్ట్రుడి యొక్క ముఖం మీద గుండెల మీద చిలకరిస్తే విదురుడు సంజయుడు మొదలైనటువంటి వారు అక్కడ ఉన్నటువంటి రాణులందరూ కూడా వలవలా ఏడ్చారు. ధర్మరాజు గారు తన చల్లటి చేత్తో వృద్ధుడైపోయినటువంటి ఆ రాజు యొక్క ఒళ్ళంతా తుడిచాడు. నిజంగా అది చదువుతున్నప్పుడు మాత్రం ధర్మరాజు గారి ప్రేమకి, ధర్మరాజు గారి యొక్క నిష్కాపక్షమైన హృదయానికి 2 చేతులు ఎత్తి నమస్కరించాలి. అంత ప్రేమతో చూడగలగడం సామాన్యమైన విషయం కాదు. ధర్మరాజు అలా ముఖం మీద నీళ్లు చల్లి గుండెల మీద తుడిస్తే ఆ ధృతరాష్ట్రుడు మూర్ఛ నుంచి తేరుకొని ధర్మరాజుని గట్టిగా కౌగలించుకొని శిరస్సు మూర్ధన్య స్థానాన్ని వాసన చూశాడు. అంటే ధర్మరాజు గారికి ఆశీర్వచనం చేసినట్టు. ఒక్కొక్కసారి చాలా మాటలతో మాట్లాడేదానికన్నా స్పృహ రాగానే ధర్మరాజుని కౌగలించుకొని మూర్ధన్య స్థానాన్ని ఆఘ్రాణించాడు అంటే ధృతరాష్ట్రుడికి ధర్మరాజు పట్ల అప్పుడు ఎంత ప్రేమ ఏర్పడి ఉంది అన్నదానికి ఇంకా ఇంతకన్నా ప్రబల నిదర్శనం ఉండదు. అంత మార్పు ధృతరాష్ట్రుడిలో వచ్చింది అనే చెప్పవలసి ఉంటుంది. కాబట్టి అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో మాట్లాడుతూ, ఏది ఏమైనప్పటికీ కూడా నేను తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోవలసింది అంటుంటే ధర్మరాజు గారు ఆ విషయం తర్వాత ఆలోచన చేద్దాం, మీరు నీరసంగా ఉన్నారు, ముందు అభ్యంతర మందిరంలోకి వెళ్ళి భోజనం చేయండి అన్నారు. నువ్వు అనుమతి ఇచ్చేంత వరకు
అరణ్యములకు వెళ్ళడానికి తపస్సు చేసుకోవడానికి పెదనాన్నగారు నేను మిమ్మల్ని పంపిస్తాను అన్న మాట అనేంతవరకు అన్నం ముట్టుకోను అని చెప్పి ఆయన శపథం చేసి కూర్చున్నాడు. కూర్చుంటే ఏం చెయ్యాలి అని ధర్మరాజు గారు ఆలోచిస్తున్నటువంటి సమయంలో వ్యాసభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. మహానుభావుడు భారతంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ జటిలమైనటువంటి ముడి పడిపోయినా అక్కడ వ్యాసుడు ప్రత్యక్షమై తన వంతు కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూ ఉంటాడు. పరమాద్భుతమైనటువంటి రీతిలో కథని ఎప్పటికప్పుడు తిప్పుతూ ఉంటాడు. అంటే ఇక్కడ ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి. కథ అన్న మాట నేను ప్రయోగించినప్పుడు కల్పితము అన్నది నా ఉద్దేశంలో లేదు. అది ఇతిహాసము. ప్రతి అక్షరము యథార్థముగా జరిగినటువంటిదే. లేకపోతే ఇంత పవిత్రమైనటువంటి గ్రంథములుగా రామాయణ భారత భాగవతాల్ని చదువుకోవలసిన అవసరం ఎందుకు ఉంటుంది? అది యథార్థమైన గాథ. అందులో వ్యాసుడు కూడా అంతర్భాగమే. ఎవరు గ్రంథకర్తయో ఆయనే అందులో అంతర్భాగం. అటువంటి వ్యాస భగవానుడు ప్రత్యక్షమై ధర్మరాజు గారితో మాట్లాడుతూ, అంబికేయుడు చెప్పినట్టుల చేయుము, వృద్ధుడు ఆత్మజ విరహితుండునైన ఈతడు తపమాచరింపంగ కొరకున్ని, గాంధారి శోకోపశమము తాలిమి నొదవి ఇందాక ప్రవర్తించే, ఇంకా ఈ యమకును ఇదియ తలంపు కావున నీకు నీ కార్యంబు చెప్పంగ వచ్చితి, వీరి పోనిచ్చుటొప్పు అనగా పూర్వరాజన్యులు చనిన ఎట్టి సౌమ్య పదమున ఈరాజు చనుటమేలు, కాన ఈతని కానన గమనమునకు ఇమ్మనుజ్ఞ విచారంబులెల్లదక్కి. ఈ ధృతరాష్ట్ర మహారాజు యొక్క సంతానం అంతా కూడా మరణించింది. సహజంగా మనసులో చాలా శోకం ఉంటుంది. గాంధారి కూడా ఇన్నాళ్ల నుంచి ఆ బాధనంతటినీ కూడా దిగమింగుకొని జీవిస్తోంది. ఇప్పుడు ఇక మనశ్శాంతి కొరకు, ఉత్తమగతుల కొరకు వార్ధక్యంలో ఆమె కూడా తపస్సు చేసుకోవాలి అని కోరుకుంటోంది. ఇక ఈ సమయంలో అదే వారికి పరిష్కారం. అటువంటి సమయంలో నువ్వు అడ్డు చెప్పడం మంచిది కాదు. వీళ్ళని అడవులకు పోనివ్వడమే మంచిది. ఇత పూర్వం రాజులందరూ ఏ ఉత్తమమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసి వార్ధక్యం వచ్చినప్పుడు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అరణ్యములకు వెళ్ళి తపస్సు చేసుకుని శరీరపతనానంతరము ఉత్తమకతలు పొందారో అట్లాగే వీళ్ళు కూడా ఉత్తమకతలకు వెళ్ళడానికి వీలుగా నువ్వు మార్గాన్ని సుగమం చెయ్యాలి ధర్మరాజా. కాబట్టి ఇక నువ్వు మనసులో ఏ చింత పెట్టుకోకుండా వీళ్ళని అరణ్యములకు వెళ్ళి తపస్సు చేసుకోవడానికి అనుమతించవలసినది అని వ్యాస భగవానుడు ఆ ధర్మరాజు గారికి చెప్పి, యుద్ధంలో చనిపోవడమో లేక నిశ్చలమైనటువంటి ధ్యానమునందు మరణించడమో రెండు ప్రత్యామ్నాయములు ఉంటాయి రాజుకి. అందులో ఇక ధృతరాష్ట్రుడికి యుద్ధం చేసి మరణించే అవకాశం అన్న మార్గమే లేదు. కాబట్టి ఆయన ధ్యానమునందు శరీరాన్ని విడిచిపెట్టడమే ఉత్తమ మార్గం. దానికి కావలసినటువంటి అవకాశాన్ని నువ్వు కల్పించవలసి ఉంటుంది. అది కూడా నీ కర్తవ్యమే. కాబట్టి ధర్మరాజు గారికి అనుమతిని ఇవ్వవలసినది అని వ్యాస భగవానుడు నిర్దేశిస్తే మనసులో బాధగా ఉన్నప్పటికీ ధర్మరాజు గారు అంగీకరించారు. వెంటనే ధృతరాష్ట్రుడు సంతోషంగా గాంధారితో కలిసి అభ్యంతర మందిరంలోకి వెళ్ళి భోజనం చేసిన తరువాత ఏకాంత స్థలంలోకి ధర్మరాజు గారిని పిలిచి రాజ్య పరిపాలన చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు, అందులో ఉండేటటువంటి మెళకువలు, రాజు ఎంత దీర్ఘదర్శి అయి ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, అనుభవంలో తాను నేర్చుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా నిష్కపటంగా ధర్మరాజు గారికి బోధ చేసి, ధర్మరాజు గారు కూడా అలా రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేసి ఉత్తమమైనటువంటి కీర్తివంతుడు కావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో బోధ చేయడం జరిగింది. ఆ తర్వాత పౌరుల యొక్క అనుమతిని తీసుకున్నాడు ఆ ధృతరాష్ట్ర మహారాజు. పౌరులందరూ కూడా ఆయన పూర్వీకులందరూ చేసినటువంటి సేవలను ప్రస్తుతించి ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు గారికి అది అవసరమైన విషయం కనుక అరణ్యములకు వెళ్ళి తపస్సు చేసుకోవడానికి అనుమతించారు. తదనంతరం ధృతరాష్ట్రుడు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక శ్రాద్ధ కార్యక్రమం చెయ్యాలి అని సంకల్పం చేస్తే భీముడు కొద్దిగా కటువుగా మాట్లాడి, ఇప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు అవన్నీ చెయ్యవలసిన అవసరం ఏమిటి, వాళ్ళందరి కోసం మనం ఎందుకు ధనం ఇచ్చించాలి అన్నట్టుగా పరుషంగా మాట్లాడినా ధర్మరాజు గారు అర్జునుడు దాన్ని అంగీకరించకుండా ధృతరాష్ట్రుడి యొక్క కోరిక నెరవేర్చడమే సమంజసమని
విదురుడితో కబురు చేసి ఆయన కోరుకున్న దానికన్నా కూడా ఎక్కువగా దాన ధర్మములు చేయడానికి కావలసినటువంటి సమస్త వస్తు సంచయాన్ని సిద్ధం చేయించి ధృతరాష్ట్ర మహారాజు యొక్క మనసు పరమ సంతోషాన్ని పొందేటట్టుగా యుద్ధంలో ప్రాణములు విడిచిపెట్టిన వారికి అందరికీ కూడా శ్రాద్ధ కార్యక్రమం జరిగేటట్టుగా చేశాడు. చేసిన తరువాత ఆ ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషించి తాను చేయవలసిన కర్తవ్యాలు పూర్తి చేసేశాను అనేటటువంటి నిండు హృదయంతో అరణ్యములకు వెళ్ళడానికి బయలుదేరాడు. అందరూ ఎంతో బాధపడ్డారు. ఆశ్చర్యం ఏమిటంటే నిజంగా మంత్రులు అంటే ఆ విదురుణ్ణి సంజయుణ్ణి చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు అధికారం చెలాయించవలసినటువంటి అవకాశం ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు రాజుగా ఉన్నంతకాలం నిజానికి వాళ్ళ మాట విన్నది లేదు. ఒక్కడు ఉన్నప్పుడు కటువుగా మాట్లాడినా వాళ్ళు మాత్రం ఎన్నడూ ధృతరాష్ట్రుడు ధర్మం పేరెత్తడు అని విడిచిపెట్టింది లేదు. ఆ ధృతరాష్ట్రుడితోటే అంటకాగారు, ఆయనతోనే ఉన్నారు. ఆయన బాగుపడాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకున్నారు. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తే అప్పుడప్పుడు మంచి మాటలు చెప్పారు. ధృతరాష్ట్రుడు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయారు, రా అంటే వచ్చారు. నిజంగా వాళ్ళిద్దరూ అంత ధర్మాత్ములయ్యుండి ధర్మమునకు అసలు స్థానమే లేని ఆ ధృతరాష్ట్రుడి దగ్గర దుర్యోధనుడి దగ్గర అంతకాలం ఎట్లా పనిచేశారో ఆశ్చర్యంగా ఉంటుంది. దుర్యోధనాదుల మరణం తర్వాత కూడా ధృతరాష్ట్రుడిని అలాగే అంటిపెట్టుకుని ఉన్నారు. నిజంగా ప్రభువు మీద అంత ప్రేమ కలిగినటువంటి అటువంటి ఇద్దరు మంత్రుల్ని పొందినటువంటి ఆ ధృతరాష్ట్రుడు ఎంతటి భాగ్యవంతుడు. అందున ఒకరు సోదరుడు కదా. అట్లా ఆ ధృతరాష్ట్రుడు అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతుంటే గాంధారి అనుగమించింది. సంజయుడు విదురుడు కూడా ధృతరాష్ట్రుడితో పాటుగానే అరణ్యమునకు వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆ మిగిలినటువంటి అంతఃపుర పరివారం అంతా కన్నీళ్లు తుడుచుకుంటూ వాళ్ళకి వీడ్కోలు ఇస్తున్నారు. ఆ సమయంలో కుంతీదేవి కూడా ధృతరాష్ట్ర మహారాజుని అనుగమించి బయలుదేరి వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్నప్పుడు ధర్మరాజు గారు ఆశ్చర్యపోయి తల్లిని చూసి, ఈ ధృతరాష్ట్రుడు అడవికి వెడుతున్నాడు, కుంతీదేవి కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతోంది అని అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ ధృతరాష్ట్రుడు అరణ్యానికి వెడుతున్నాడు కదా, ఆయనతో నేను కూడా వెడతానమ్మా, ఆయనకి సేవ చేసుకుంటూ అక్కడే ఉంటాను, నువ్వు నీ కోడళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అంటే కుంతీదేవి ధర్మరాజు వంక చూసి, అనుటయు గొంతియ కురుకులాగ్రణికిట్లను నీవు తొడగా ననమునకే గుదించుట జనస్తవనీయ చరిత్రుడి విభుండనుమతి చేయునే, ఉడుగుమా పని ఈ యమ అత్తనాకు ఈ మనుజ విభుండు మామ గరిమంబుగ వీరల కొల్చిపోయేదన్. ఓ ధర్మరాజా, నువ్వు ఈ ధృతరాష్ట్రుణ్ణి అనుగమించి అరణ్యాలకు వెడదామని అనుకుంటున్నానంటున్నావు, కానీ నిజానికి అట్లా నువ్వు రాజ్య పరిపాలన వదిలిపెట్టేసి తనతో కలిసి అరణ్యాలకి రావడం ధృతరాష్ట్రుడికి అంగీకారయోగ్యం అవుతుందా? అవదు. ఆయన నాకు బావగారు, మామగారు లేరు, కాబట్టి ఆయనే నాకు బావగారు. ఇక గాంధారి అక్కగారు, ఆమె అక్కగారు కాదు, నా దృష్టిలో అత్తగారు. కాబట్టి వాళ్ళిద్దరూ నాకు అత్తమామలతో సమానం. కోడలు ఎట్లా అత్తమామల్ని సేవించాలో అట్లా నేను అత్తమామల్ని సేవిస్తూ అరణ్యంలో ఉంటాను. అది నాకు యోగ్యమైనటువంటి పని. పైగా వాళ్ళకి సేవ చేయడం అనేటటువంటిది నాకు చేతకాని విషయం కాదు. నేను ఎంత రాజమాతనైనా వాళ్ళకి సేవ చేయడానికి కావలసినటువంటి సమర్థత నాకు ఉంది. కాబట్టి మీకు ఈ సేవలు చేయడం అనేటటువంటిది సాధ్యపడే విషయం కాదు. కాబట్టి గాంధారీ ధృతరాష్ట్రులతో నేను కూడా అరణ్యానికి బయలుదేరుతున్నాను అని చెప్పి కుంతీదేవి చెప్పడం జరిగింది. నిజంగా కుంతీదేవి యొక్క సౌశీల్యం ఆలోచించినప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆ ధృతరాష్ట్రుడి పట్ల, గాంధారి పట్ల ఆవిడకున్నటువంటి అభిమానం. అట్లాగే ఏ మాట చెప్పిందో ఆ మాటకే నిలబడి అరణ్యంలో ఆశ్రమంలో ఉన్నప్పుడు అంత సేవ అక్కకి బావగారికి చెయ్యగలగడం, అన్నిటినీ మించి బహుశా కుంతీదేవి మనసులో ఇంకొక కారణం కూడా ఉండి ఉంటుంది. అరణ్యవాసంలో ఉండగా ధృతరాష్ట్రుడికి ఏదైనా క్లేశం కలిగితే 100 మంది కొడుకుల్ని చంపేశారే, ఒక్క
ఎక్కడున్న ఈ గుడ్డిరాజు ఈ సమయంలో ఎంత సంతోషంగా ఉండను. ఒక్క కొడుకు లేకుండా చేశారు అన్న బాధ కలిగితే ఏ శాపం ఇస్తుందో. కొడుకులతో పాటు సంతోషంగా ఉండవలసిన కుంతి ఉండకుండా నాకు సేవ చేస్తుండగా నేను ఆమె కుమారుల్ని ఎలా శపించను అని శపించకుండా ఉండాలి అంటే నేను కూడా ధృతరాష్ట్రీ గాంధారులతో వెళ్ళిపోతే తప్ప నా కుమారులకు క్షేమం ఉండదనుకుందో ఏమో పిచ్చి తల్లి. ఆమె జీవితం అంతా త్యాగమే. అందుకని ఆమె కూడా అరణ్యవాసానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. వెళుతూ ధృతరాష్ట్రుడు ఇతపూర్వం ధర్మరాజాదులను అవమానకరంగా చూసిన కారణం చేత ఎప్పుడైనా కోపగించి ఏదైనా కుంతీదేవి వాళ్ళని అంటుందేమోనని ధర్మరాజు మనసులో ఎక్కడైనా అనుమానం పెట్టుకుంటాడేమోనన్న ఉద్దేశ్యంతో నేను ఎన్నడూ కూడా ధృతరాష్ట్రుణ్ణి కానీ గాంధారిని కానీ వాళ్ళ మనసు నొచ్చుకునేటటువంటి మాటలు అనను. అంతేకాదు, నేను ఇక నీ ప్రయత్నం చేత ధర్మరాజా ఆగను కూడా. వాళ్ళని అనుగమించి అరణ్యవాసానికి వెడతాను. ఎందుకంటే ప్రేమతో వీళ్ళని సేవించడం అనేటటువంటిదే ఇక నా శేష జీవితానికి వ్రతంగా పెట్టుకున్నాను. కాబట్టి ఇక నా జీవితం కూడా వాళ్లతోటే మమేకమైపోయింది. నీవేమియూ ననకుము సహదేవుని నేమరక అరయ దినకరసుతునిన్ భావమున తలంపు ఈనా దేవసముని పుట్టు వడచితిన్ కపటమునన్. ఓ ధర్మరాజా, సహదేవుణ్ణి జాగ్రత్తగా చూడు. తన కుమారుడు కాదు, నిజానికి మాద్రీసుతుడు. అయినా సహదేవుడంటే ఎంత ఇష్టమో ఆవిడికి. ఏమి తల్లో, ఏమి కుంతో, ఏమి సౌశీల్యవతో మహాతల్లి. కాబట్టి ఆ సహదేవుణ్ణి జాగ్రత్తగా చూడు. సూర్యభగవానుడి వలన నాకు జన్మించినటువంటి ఆ కర్ణుడి యొక్క జన్మ రహస్యాన్ని నేను దాచిపెట్టినటువంటి మాట యథార్థం. కానీ అప్పుడప్పుడు ఆ కర్ణుడిని తలుచుకుంటూ ఉండు. అది పాపము, దానికి నా మది నిప్పుడు వగతు. విమలమానస అక్కీడు తలంగునట్లుగా సత్పదార్థదానములు చేయు తాత్పర్యమునన్. ఆ కర్ణుడి యొక్క జన్మరహస్యాన్ని నేను దాచిపెట్టడం పాపమే. కాబట్టి నువ్వు నాకొక్క ఉపకారం చేయి ధర్మరాజా. నేను చేసినటువంటి ఆ దోషం తొలగిపోవాలి అంటే బాగా విలువైనటువంటి పదార్థములను దానం చేసి నాకు శ్రేయస్సుని చేకూర్చు అంటూ, కర్ణుడంటే నాకు ప్రీతి లేకపోవడం లేదు, ఆ కర్ణుడట్లా మరణించిన తరువాత కూడా నా మనసు ముక్కలైపోలేదు అంటే నిజంగా ఏ బలమైన రాతితోటో నా మనసుని చేసి ఉంటారు. కాబట్టి నువ్వు నీ తమ్ముళ్ళు కూడా మహాత్ముడైనటువంటి ఆ కర్ణుణ్ణి ఒక్కసారి స్మరిస్తూ ఉండండి. కోడలు ద్రౌపదీదేవిని ఎప్పుడూ కూడా సగౌరవంగా ఆదరించి చూడండి. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఏవి కావాలన్నా ధర్మరాజా నువ్వు ప్రేమతో వారికి సమకూర్చు. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకుని దాన్ని నెరవేర్చు. అది అన్నగారిగా తండ్రి లేని బిడ్డల్ని చూడవలసినటువంటి విధానం. ఎందుకంటే నువ్వే తండ్రితో సమానం కాబట్టి రాజ్యపాలన చేసేటప్పుడు ఎప్పుడూ ధర్మాన్ని ఉపేక్షించవద్దు అని చెప్పి ఆమె బయలుదేరుతుంటే భీముడు, మిగిలినటువంటి అంతఃపుర స్త్రీలు, నకుల సహదేవులు, అర్జునుడు అందరూ కన్నీరు మున్నీరు అవుతుండగా ధర్మరాజు గారు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి, ఇది ఏమి సేయంగ నిత్తికొంటిమ్మాటయాడకు ఏను నిన్నడవికేగ పనుతుని మము తొల్లి పనిచి పనుల్ కొను భంగిన సామ్రాజ్యభార నిర్వహణము తెరంగులు అప్పటికప్పటికిట్లని యానతి ఇచ్చి నడప పంపకయున్న నొప్పమి రాదే మాకు నీవును కృష్ణుండు ఏ విధమున నడిపితిరి కార్యమెరుగవే అడలు వెళ్ళి మమ్ము పాంచాలి ఇటు ముంచి అమ్మ అడవి నెట్టులుండెదవనగా అయ్యింతి బాష్పపూర్ణ నయనయై యోరకపోవుచుండే. ఆ కుంతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇదేం పని అమ్మా, నువ్వు అరణ్యానికి వెళ్ళిపోవడం ఏమిటి, వాళ్లతో ఉండడం ఏమిటి, వాళ్ళకి సేవ చేయడం ఏమిటమ్మా, నువ్వు వెడతానంటే మాత్రం నేను అరణ్యాలకి నిన్ను పంపిస్తానా? ఇత పూర్వం నువ్వు మాకు అనేకమైనటువంటి ఆజ్ఞలను జారీ చేస్తుండే దానివి కదా, నీ ఆజ్ఞలను ఔదలదాల్చి మేము ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళం కదా. అట్లాగే ఇప్పుడు కూడా సమయోచితంగా ఎప్పుడు మేము ఏ పనులు చెయ్యాలో ఆజ్ఞాపించు. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకానగరానికి వెళ్ళిపోయారు, నువ్వేమో పెద్ద దిక్కు, నువ్వు ఉండి దగ్గరుండి పాలనలో ఏ ఇబ్బందులు రాకుండా మాకు ఆపదలు కలగకుండా ఎప్పటికప్పుడు సమయోచితమైనటువంటి సలహాలు ఇవ్వవలసిన దానివి.
ఇవ్వడం మానేసి నువ్వు అరణ్యములకు వెళ్ళిపోతే మా జీవితాలు ఏమైపోవాలి, అందుకని అమ్మ నువ్వు వెళ్ళవద్దు, కాబట్టి నువ్వు వెళ్ళిపోతే నీ కోడళ్ళు ద్రౌపది మొదలైన వారందరూ కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోతారు, కాబట్టి అంతఃపురంలోనే ఉండవలసినది అని చెప్తే ఆ కుంతీదేవి ఏమీ మాట్లాడకుండా ముందుకు నడిచి వెళ్ళిపోతోంది. ఆ వెళ్ళిపోతున్నప్పుడు భీముడు ఆ కుంతీదేవి దగ్గరికి వెళ్ళి, అయ్యమలాత్మతోడ పవనాత్మజుడిట్లను ధర్మపుత్రుని వెయ్యది యుక్తహేతువుగా ఇమ్మెయి బాసెదు, నీదు పన్పునన్ కయ్యముసేసి భూపతిని కాయములన్ పరిమార్చె తల్లి, నీకియ్యన లక్ష్మి ఊది చెరియింపక ఇప్పుడు వయబాడియే. అమ్మ, ధర్మరాజుని విడిచిపెట్టి నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోవడానికి బలమైనటువంటి కారణం ఏది నాకు కనపట్టలేదు. పైగా నువ్వు ఆజ్ఞాపించావని కదా మేము కౌరవులతో యుద్ధం చేసి యుద్ధంలో గెలుపొంది రాజ్యలక్ష్మిని స్వీకరించాం. ఈ రాజ్య సంపదనంతటినీ ఎవరి కోసం సంపాదించాను, నీకిచ్చి నువ్వు సుఖపడాలనే కదా. అటువంటిది సుఖపడవలసినటువంటి సమయంలో సుఖపడకుండా నువ్వు అంతఃపుర పరిత్యాగం చేసి అరణ్యానికి వెళ్ళిపోతాను అనడం భావ్యమేనా అంటూ, మనమున తోచిన దానములనుదినమును చేయుచును సమాశ్రిత జనులం బెనుచుచు బంధుల బ్రోచుచు జననుత చరితమున పరగు సౌజన్యనిధి. అమ్మా, నువ్వు ఇక్కడే ఉంటూ కావలసినటువంటి దానములనన్నిటినీ కూడా చేస్తూ నువ్వు ఎవరెవరిని ఆదరించాలనుకుంటున్నావో వాళ్ళందరినీ ఆదరిస్తూ సంతోషంగా ఉండమ్మా, అంతేకాని నువ్వు వెళ్ళిపోతానంటావేమిటి? వనమున మాద్రీపుత్రులు వెనుబడుటకు తలరి తట్లు విక్రమమునకున్ కొనకొల్పి ఇట్లు వీరల నూన దుఃఖముల ముంచి అరుగందవునే. అమ్మ, ఒకానొకప్పుడు మాద్రీపుత్రులైనటువంటి ఈ నకుల సహదేవులు అరణ్యవాసంలో కష్టపడుతున్నారని నువ్వు ఎంతో బాధపడ్డావు. రాజ్య సుఖాలు పొందాలి అని చెప్పి మీరు యుద్ధం చెయ్యండి అని మమ్మల్ని ప్రేరేపించావు. మేము యుద్ధం చేసి రాజ్యాన్ని పొందాం. ఇప్పుడు వీళ్ళని విడిచిపెట్టి నువ్వు అరణ్యానికి వెళ్ళిపోవడం అనేటటువంటిది తగిన విధమేనా అని భీముడు మాట్లాడితే ఆ కుంతీదేవి చాలా కటువుగా జవాబు చెప్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇలా మాట్లాడితే తప్ప ఇక వీళ్ళు వెనక్కి వెళ్ళరు అని అందరూ చూస్తుండగా పాండవులతో మాట్లాడకుండా వాళ్ళ భృత్యుల వంక తిరిగి, మీరు జూదంలో ఓడిపోయారు అంటే పాండవులు జూదంలో ఓడిపోయారు, చాలా అపకీర్తి కలిగేటటువంటి పని జరిగింది, ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం జరిగింది, ఆవిడ అవమానాల పాలు కావడం జరిగింది. అటువంటి సమయంలో చేయవలసినటువంటి కర్తవ్యమేది అన్నదాన్ని నేను ఆలోచన చేశాను. కౌరవులతో సంధి చేసుకుని జీవిస్తే అది ఇష్టపడనటువంటి వాళ్ళందరూ కూడా, పాండవులంటే గిట్టని వాళ్ళందరూ కూడా ఎగతాళి చేసి కౌరవులతో ఎలా కలిసి ఉంటారు అని అడగరా? అందుకని ఆ రోజు కృష్ణ పరమాత్మ నా దగ్గరికి వచ్చినప్పుడు యుద్ధం చేసి రాజ్యాన్ని పొందడమే శ్రేయస్కరమని చెప్పాను. అట్లా యుద్ధం చెయ్యని నాడు 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి భీముడి యొక్క ప్రతాపం, గాంధీవాన్ని చేతితో పట్టుకొని శత్రువులని పరిమార్చడమే లక్ష్యంగా కలిగినటువంటి అర్జునుడి యొక్క ఔన్నత్యం, ధర్మరాజు గారి యొక్క కీర్తి, నకుల సహదేవుల యొక్క పరాక్రమం ఎట్లా ప్రకాశిస్తాయి అని నేను అడగడం జరిగింది. అన్నింటినీ మించి పరమసుకుమారి అయినటువంటి నా కోడలు ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్పించి ఆమె యొక్క వలువలు ఒలిచి ఏకవస్త్రని అంత పరాభవించడం అనేటటువంటిది నా మనసుని ఎంతో బాధపెట్టింది. అటువంటి దారుణమైన అవమానం జరుగుతున్నా కూడా ఆ రోజు సభలో ఉన్నటువంటి ఈ పాండవులు లేచి తమ తమ ఆయుధములను తీసుకుని ఏ విధంగానూ కూడా ప్రతిక్రియ చెయ్యలేకపోవడానికి కారణం ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులలో మీ తేజస్సు ఆ విధంగా అయిపోయి బూది అయిపోయినట్లు నిలబడిపోతే ఇక పాండురాజు వంశం భూమి మీద ఎట్లా నిలబడుతుంది? అసలు ప్రతాపవంతులై, తేజోవంతులై, కీర్తివంతులై పాండురాజు వంశం భూమి మీద నిలబడడానికి అవకాశం ఉంటుందా? మళ్ళీ వీళ్ళు ప్రసిద్ధులై, కీర్తివంతులై రాజ్యపాలన చేసి సంతోషంగా ఉండే రోజులు రావాలి అంటే యుద్ధం తప్ప పరిష్కారం లేదు అన్న ఉద్దేశ్యంతో నేను ఆ రోజున కృష్ణుడికి చెప్పవలసి వచ్చింది. నేనేదో యుద్ధానికి ఆజ్ఞాపించి నా వలననే యుద్ధం జరిగినట్టు, రాజ్యమంతా నా కోసమే నేను అడిగినట్టు మాట్లాడతాడే భీముడు అని ఆమె
భీముడు చెప్పినటువంటి మాటకి ధర్మరాజు గారు చెప్పినటువంటి మాటకి మనసులో ఖేదపడింది అన్న విషయం స్పష్టంగా తెలిసేటట్టుగా ఆ పాండవుల యొక్క భృత్యుల వంక చూసి మాట్లాడి చిన్నబుచ్చుకున్నారు ధర్మరాజు భీముడు అన్నది చూసి ఆ తల్లి మళ్ళీ తనని తాను సముదాయించుకొని, నేను ఈ మాటలు అనడంలో నాకు వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు, భీముడితో నవ్వులాటగా ఈ మాటలు అంటున్నాను, ఇక ఇక్కడ ఉండి నన్ను సుఖపడమంటున్నారు, అంతఃపురంలో ఉండి దానధర్మములు చేయమంటున్నారు, అయిన వారిని ఆదరించమంటున్నారు, కొడుకు చేసినటువంటి మహోత్కృష్టమైన శుభకార్యాన్ని చూశాను, అశ్వమేధయాగం చేశాడు, ఇంకా అంతకన్నా నా జీవితంలో సంతోషం ఏముంటుంది, ఎందరికో ఎన్నో దానధర్మములు చేశాను, ఇక నా జీవితంలో కొరత అన్న మాట ఏదీ లేదు, కాబట్టి నేను కూడా అడవులకు వెళ్ళాలి అని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నాను, కాబట్టి నేను ఏ రాజ్య సుఖాలు కోరుకోవడం లేదు, నిండైనటువంటి తపస్సుతో నేను కూడా ఉత్తమ లోకములను పొందాలి అని అనుకుంటున్నాను, కాబట్టి ఓ ధర్మరాజా, నేను కూడా ధృతరాష్ట్రుడితో ఇప్పుడు అరణ్యానికి వెళ్ళిపోకపోతే నా జీవితంలో మళ్ళీ నాకు ఇటువంటి అవకాశం లభిస్తుందా? అటు అరణ్యవాసం, ఆశ్రమవాసం, పెద్దవాళ్ళు బావగారికి అక్కగారికి అత్తమామలుగా భావించి సేవ చేసుకునే అవకాశం, తపస్సు చేసుకునే అవకాశం ఇన్ని కలుగుతాయి, కాబట్టి ఇక నేను చూడవలసినటువంటి ఐహిక భోగములన్నీ చూశాను, కాబట్టి పెద్దలకు సేవ చేస్తూ నేను కూడా ఆశ్రమవాసం చేస్తూ నా జీవితాన్ని ధన్యం చేసుకుని ఉత్తమ లోకములు పొందుతాను, కాబట్టి తపస్సుతో శరీరాన్ని కృషింపచెయ్యాలి అని భావిస్తున్నాను, కాబట్టి నేను కూడా బయలుదేరుతున్నాను అని చెప్పి ఆమె స్పష్టంగా ఇక ఎవరి అనుమతి కొరకు ఎదురు చూస్తున్న దానిలా కాకుండా తన అభిప్రాయాన్ని చెప్పి ధృతరాష్ట్రుడితోటి గాంధారితోటి బయలుదేరడానికి సిద్ధపడింది. అలా ఆ ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి, విదురుడు, సంజయుడు అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతుంటే, ఆశ్రమవాసానికి బయలుదేరి వెళ్ళిపోతుంటే అందరూ కూడా బాధాపరితప్త హృదయాలతో అంతకన్నా చేసేది లేక వారందరూ కూడా ఆ ధృతరాష్ట్రాదులందరికీ కూడా వీడ్కోలు పలికారు. అట్లా బయలుదేరి వెళ్ళిన తరువాత ఈ ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వారు గంగానదీ తీరంలో విడిది చేసి ఆ నదిలో స్నానం చేసి వచ్చినటువంటి బ్రాహ్మణుల చేత అగ్నులను ఆరాధింపచేస్తూ తగినటువంటి హోమం చేసి భోజనం చేసి విదురుడు సంజయుడు పరివేష్టించి ఉండగా ఆ ధృతరాష్ట్రాదులు విశ్రాంతిగా కూర్చున్నటువంటి సమయంలో అక్కడ దగ్గరలో శతయూపుడు అనబడేటటువంటి రాజర్షి ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేస్తున్నాడు. ఆయన యొక్క వృత్తాంతాన్ని నారదుడు తర్వాత ధర్మరాజు గారితో చెప్తాడు. వాళ్ళు ఆ హస్తినాపురానికి అలాగే ఈ ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వారికి చాలా దగ్గరవాడే, అందుచేత ఆయన గబగబా వచ్చి యువతలి తీరంలో ధృతరాష్ట్రుడు ఆశ్రమవాసం చేయడం కోసం హస్తినాపురాన్ని విడిచిపెట్టి వచ్చేశాడు అని తెలుసుకొని గబగబా వెళ్ళి ఆ ధృతరాష్ట్రుడికి స్వాగతం పలికి, మీరు వచ్చి నాతో పాటు ఆశ్రమంలో ఉండవలసినది అని చెప్పి ఆహ్వానం చేశాడు. చేసిన తరువాత ధృతరాష్ట్రుడు ఆయనతో వచ్చిన వారు గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరుకొని కురుక్షేత్ర భూములలోకి ప్రవేశించి అక్కడ ఆ శతయూపుడు అనబడేటటువంటి రాజర్షి యొక్క ఆశ్రమం ఎక్కడుందో అక్కడే ఆయన ఆహ్వానం మేరకు వీరు కూడా కుటీరములను నిర్మించుకొని తపస్సు చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆయన యొక్క నిర్ణయం మేరకు వెంటనే విదురుడు, సంజయుడు ఆ కుటీరములను నిర్మింపచేశారు. అందులో కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు గొప్ప తపస్సు చేస్తూ వస్తున్నారు. ఆ ధృతరాష్ట్రుడిలో ఎంత మార్పు వచ్చింది అంటే, చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి తపస్సు వల్ల శరీరంలో మాంసం లేకుండా పోయి చర్మం ఎముకలకు అంటుకుపోయింది. అంత కృషించిపోయాడు ఆ రాజు. ఒకనాడు 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి ఆ ధృతరాష్ట్రుడు అంత చిక్కి శల్యమైపోయి అంత ఘోరమైనటువంటి తపస్సుని ఆచరిస్తున్నాడు. అలా ఆచరిస్తున్నటువంటి రోజుల్లో కొంతకాలం అయిపోయిన తర్వాత హస్తినాపురంలో సహదేవుడికి ఒకసారి వెళ్ళి కుంతీదేవిని, ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని, విదురుణ్ణి, సంజయుణ్ణి చూసి రావాలి అని కోరిక కలిగింది.
ఆ మాటే ధర్మరాజు గారితో అంటే ధర్మరాజు గారు కూడా సంతోషించి అదే అభిప్రాయంతో ఉన్నవాడు కనుక పాండవులు అంతఃపుర స్త్రీలు అందరూ కలిసి బయలుదేరి ఉచితమైనటువంటి వేషధారణతో రథాలలో బయలుదేరి కురుక్షేత్రమునందు వీళ్ళున్నారు అన్న విషయం తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శతయూపుడి యొక్క ఆశ్రమ ప్రాంతానికి రాగానే మనోజ్ఞమైనటువంటి అరటి తోపులు కనపడ్డాయి. అక్కడ ఉన్నటువంటి జనులు ఇదే ధృతరాష్ట్రుడి యొక్క ఆశ్రమ ప్రాంగణం, ఈ కుటీరములలోనే ఉంటాడు అని చెప్పారు. వెంటనే రథం దిగి ముందు ధర్మరాజు గారు నడుస్తుండగా వెనక సోదరులు, ఆ వెనక అంతఃపుర పరివారము, రాణివాస స్త్రీలు అందరూ కూడా విడితే యమునా నదికి మార్గం చెప్తే ఆ మార్గంలో విడుతున్నప్పుడు అప్పటికే స్నానానికి వెళ్ళినటువంటి ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి మొదలైన వారు స్నానం చేసి ఆ కలశలలో నీరు పట్టుకుని వస్తున్నారు. వస్తుంటే పాండవులు గబగబా ఎదురెళ్ళి కుంతీదేవికి నమస్కరించి ఆ గాంధారి ధృతరాష్ట్రులకు నమస్కరించి ఆశీర్వచనాన్ని పొంది వాళ్ళు పరమ సంతోషాన్ని పొందగా ఆ చేతులలో ఉన్నటువంటి నీటి కలశలను అందుకొని పట్టుకుని వాళ్లతో కలిసి ఆశ్రమ ప్రాంగణానికి వచ్చారు. అందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఎంతో సంతోషిస్తుండగా ఆ చుట్టుపక్కల ఆశ్రమ ప్రాంగణాలలో ఉండేటటువంటి మునులందరూ వచ్చి కూర్చుని ఆ సంజయుణ్ణి, విదురుణ్ణి అడిగారు, వీళ్ళందరూ ఎవరు, మాకు దయచేసి తెలియచేయవలసింది అని అడిగితే అప్పుడు సంజయుడు పేరు పేరున ఆ ధర్మరాజు గారిని, భీముణ్ణి, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి, ద్రౌపదీదేవిని, సుభద్రని, ఉలూపిని, అలాగే చిత్రాంగదని, మిగిలినటువంటి వారిని అందరినీ కూడా ఆయన పరిచయం చేసి చూపించాడు. ఆ మునులందరూ కూడా వాళ్ళందరినీ చూసి ఎంతో సంతోషించారు. ఆ ప్రశాంతంగా సంతోషంగా ఉన్న సమయంలో ఒక్క విదురుడు మాత్రం కనపట్టలేదే అని ఆలోచించినటువంటి ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణి అడిగాడు. ఆ విదురుడు కనపట్టలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. ఆయన్ని చూడాలనుంది అని అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి జవాబు చెప్తూ, ఏ తపంబున కోర్తునెంతయు శుశ్రూష ఎలయక కొంతిమాకాచరించు వినుము గాంధారియు అనఘచరిత్ర తపోనిష్ట కోర్చు ఇమ్మాననీయమిము తలంచిన ఎప్పుడు మెచ్చి దీవించు సంజయుడు ప్రాజ్ఞుడు తపశ్చరణమునకు విసువడు మము బాసి విదురుడెచ్చటనీని చెరియించు మునిజనాశ్చర్యకారియగుచు జలము అనిల ఆహారముగా కొను అవియు అదియు కొనక అయిన నుండు శూన్య విపినమున విదైన్య స్వతంత్ర సంచారి అయి వసించు కౌరవేంద్ర. ఓ ధర్మరాజా, నేను తపస్సుకి ఎంత కష్టమైనా ఓర్చి నిలబడగలిగినటువంటి స్థితిని పొందాను. అట్లాగే మా సేవ విసుగు లేకుండా కుంతీదేవి చేస్తూ ఉంటుంది. గాంధారి చాలా ఓర్పుతో తపస్సు చేస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు మీరు జ్ఞాపకం వస్తే అప్పుడప్పుడు ఆశీపురస్సరంగా మీ గురించి ప్రస్తావన చేస్తూ ఉంటుంది. ఈ సంజయుడు ప్రాజ్ఞుడు, విసుగు లేకుండా గొప్ప తపస్సుని చేస్తూ ఉంటాడు. ఇక విదురుడు మా దగ్గర ఉండడు, యథేచ్ఛగా అరణ్యముల యందు తిరుగుతూ ఉంటాడు. ఆయన అన్నం కూడా తినడం మానేశాడు, కేవలం నీళ్లు గాలి మాత్రమే స్వీకరిస్తాడు. ఆయన యొక్క తీవ్ర స్వభావానికి, ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి జీవన విధానానికి, అంటే ఒక యతి పురుషుడు ఎలా ఉంటాడో అట్లా ఉంటున్నాడు ఇప్పుడు. అటువంటి స్థితిని పొందినటువంటి ఆ విదురుడి యొక్క వైభవానికి ఇక్కడ ఉన్నటువంటి మునులు కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు అని చెప్తుండగా ఎదురుగుండా విదురుడు కనపడ్డాడు. ఆ ధృతరాష్ట్రుడి యొక్క ఆశ్రమ ప్రాంగణంలోకి రాబోయినటువంటి విదురుడు ఇంతమంది జనులు అక్కడ ఉండడం చూసి మళ్ళీ వెనక్కి తిరిగి అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాడు. వెంటనే ధర్మరాజు గారు వెంటపడి, నేను ధర్మరాజుని, ఓ విదురా, నిన్ను చూడ్డానికి వచ్చాను, ఆగు ఆగు అంటూ వెంబడించారు. అయినా ఆగకుండా, కనపడకుండా చెట్ల చాటు నుంచి ఆ విదురుడు వెళ్ళిపోతున్నాడు. వదిలిపెట్టకుండా ధర్మరాజు గారు అనుగమించారు. ఒక చోటుకి వెళ్ళిన తరువాత ఒక చెట్టుని ఆనుకుని విదురుడు నిలబడిపోయాడు. ఆ నిలబడిపోయినటువంటి స్థితిలో ధర్మరాజు గారు ఎదురుగుండా వచ్చి నిలబడ్డారు. వెంటనే ఆ విదురుడు ఏమీ మాట్లాడకుండా నిశ్చలంగా ఆ ధర్మరాజు గారి వంక చూస్తూ తనలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తుల్ని ధర్మరాజు గారి ఇంద్రియ శక్తులతో, తన ప్రాణములను ధర్మరాజు గారి యొక్క ప్రాణంతో కలిపేశాడు. కలిపేసి ఆయన
శరీరాన్ని విడిచిపెట్టి ఆ విదురుడు పడిపోయాడు. పడిపోగానే ఆశ్చర్యకరంగా ఎప్పుడైతే విదురుడి తేజస్సు కూడా ధర్మరాజు గారిలో ప్రవేశించిందో ధర్మరాజు గారి యొక్క కాంతి ద్విగుణీకృతమైపోయింది. వినుము, ధర్మపుత్రు తనువున కాంతియు లావు అప్పుడగ్గలంబులయ్యే వలసె బుద్ధి అధిక బలము అట్టులగుట చేత ఎరిగి చూజ్యమంది ఎలమినుందే. ఎప్పుడైతే విదురుడి యొక్క తేజస్సు కూడా తన యందు ప్రవేశించిందో ఒక్కసారి బుద్ధిబలం తేజస్సు ధర్మరాజు గారిలో పెరిగిపోయింది. వెంటనే ఆ పడిపోయినటువంటి విదురుడి యొక్క శరీరానికి దహనక్రియలు చేయడానికి ధర్మరాజు గారు సిద్ధపడుతుంటే అశరీరవాణి వినపడింది. ఆయన ఇక ఒక యతిపురుషుడు ఎలా ఉంటాడో అట్లా ప్రవర్తించినవాడు. అటువంటి వాడికి దహనం చెయ్యొచ్చా, చెయ్యకూడదు కదా అని. కాబట్టి ఆ దహనం చెయ్యకుండా విదురుడి యొక్క శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత ధర్మరాజు గారు ఆ విదురుడు పడిపోవడాన్ని చూసి ఆయన యొక్క జీవన ప్రాభవానికి, ఆయన వైభవానికి, ఆయన నిష్ఠకి, ఆయన ధర్మాచరణకి, ఆయన యొక్క నడవడికి, ఆయన అద్భుతమైనటువంటి జీవన గతికి తెల్లపోయి ఎంతో సంతోషించాడు. ఈలోగా వేదవ్యాస భగవానుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. అందరూ కూడా చూసి ఎంతో సంతోషించి ఆయనకి నమస్కారం చేశారు. ఆయన ఆ ధృతరాష్ట్రుడు మొదలైన వారి అందరినీ కూడా కుశల ప్రశ్నలు వేశారు. ఓ ధృతరాష్ట్రుడా, 9 కొడుకులు మరణించారనేటటువంటి దుఃఖం నీ మనసు నుంచి పూర్తిగా తొలగిపోయిందా? ధర్మం తెలిసినటువంటి గాంధారి కూడా దుఃఖాన్ని విడిచిపెట్టి మనశ్శాంతితో ఉంటోందా? కుంతీదేవి కేవలం మిమ్మల్ని సేవించాలి అన్న ఉద్దేశ్యంతో హస్తినాపురాన్ని, అంతఃపురాన్ని విడిచిపెట్టి అనుగమించి వచ్చినది మీకు తగిన విధంగా సేవ చేసుకోగలుగుతోందా? ఈ కుంతి చాలా గొప్ప వ్యక్తి, ఈమె చేసినటువంటి మేలు ఈ మనసులో మరిచిపోకుండా ఓ ధృతరాష్ట్ర మహారాజా నిలబడిపోయిందా అని చెప్పి అడిగితే ఒకరినొకరు అందరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ధృతరాష్ట్రుడు సంతోషించాడు. వ్యాసుడు వచ్చాడు అంటే ఏదో ఒక మలుపు ఉన్నది అని గుర్తు. వచ్చినటువంటి వ్యాసుడు ఆ ధృతరాష్ట్రుణ్ణి, పాండవుల్ని, ఆ అంతఃపుర స్త్రీలని, కుంతిని, గాంధారిని అందరినీ చూసి ఒక మాట అన్నాడు. మీయడ చింతవాయగ సమీహిత బుద్ధియునర్పకోరి ఏ నీ ఎడకిప్పుడు వచ్చితి అభీష్టము వీడుము శంకతక్కి భూనాయక ఎల్లభంగిని మనప్రియముంతగనిత్తునన్న కౌంతేయులెలర్చిరి అవ్వసుమతీపతి మోదమునుందే ఎంతయున్. వ్యాసభగవానుడు అక్కడ ఉన్న వాళ్ళందరి వంక చూసి మీ మనసులో ఉండేటటువంటి చింతలన్నీ కూడా తొలగిపోవాలని, మీకు మనశ్శాంతి కలిగేటట్టుగా ఒక గొప్ప వరాన్ని ఇవ్వాలని, మీకు జ్ఞానం కలగచెయ్యాలని నేను ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి సందేహపడకుండా మీకు ఏ వరం కావాలో అడగండి, మీరు అడిగినటువంటి వరాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను అని అనేటప్పటికీ పాండవులందరూ ఎంతో సంతోషించారు. ధృతరాష్ట్రుడు కూడా వ్యాస దర్శనానికి, వ్యాసుడి మాటకి, వ్యాసుడు చూపించిన ప్రేమకి ఎంతో సంతోషించాడు. ఏదో ఒకటి కోరుకొమ్మని అన్న కారణం చేత ధృతరాష్ట్రుడు వ్యాసుణ్ణి ఉద్దేశించి ఒక మాట అన్నాడు. ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో పడిపోయారు. వద్దు వద్దంటున్న దుర్యోధనుడు ఆ ప్రబల యుద్ధం జరగడానికి ప్రధాన కారణమయ్యాడు. ఆ దుర్యోధనుడికి ఆ సహాయం చేయడం కోసం ఎందరో రాజులు యుద్ధం చేసి మడిసిపోయారు. అటువంటి రాజుల యొక్క భార్యలు, పిల్లలు అందరూ కూడా ఆ మహాపురుషులు వెళ్ళిపోయిన తరువాత దీనావస్థను పొంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఆ యుద్ధంలో మరణించిన వారికి, ఆ రాజులకు ఎటువంటి లోకాలు సిద్ధించాయి? అసలు ఈ కౌరవ వీరులందరూ కూడా మరణించిన తర్వాత ఏమైపోయారు? వీరి యొక్క ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? అది తెలియకపోవడం చేత అది ఎప్పుడు జ్ఞాపకానికి వచ్చినా నాకు దుఃఖంగా ఉంటుంది. అంటే ఇంకా ధృతరాష్ట్రుడిలో కొంత దుఃఖం మిగిలిపోయింది మనసులో. ఓ ఉత్తమమైనటువంటి జ్ఞానము కలిగిన వేదవ్యాస మహర్షి, నా బాధను పోగొట్టవలసింది అని అంటే గాంధారి మాట్లాడుతూ ఉంది. ఆ కళ్ళకి బట్ట అడ్డంగా కట్టుకుంది కదూ, ఆ బట్టతోటే వ్యాసుణ్ణి చూసి నమస్కరించి ఆమె అంది, మీరు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలిగినటువంటి సమర్థులు కదా వేదవ్యాస భగవానుడా,
ఈ ధృతరాష్ట్రుడికి తన పుత్రులందరూ బంధువులందరూ ఏమైపోయారు అనేటటువంటి పెద్ద ఆక్రోశం మనసులో ఉంది. మీరు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలరు. కాబట్టి ఈ కుంతీదేవి యొక్క బంధువులు కానీ ఆమె యొక్క కుటుంబానికి చెందినటువంటి వారు కానీ ద్రౌపదీదేవి, సుభద్ర, కౌరవుల భార్యలు 100 మంది, భూరిశ్రవుడి భార్య, సోమదత్తుడి భార్య, బాహ్లికుడి భార్య యుద్ధంలో మరణించిన తమ తమ బంధువులను చూడాలని కోరుకుంటున్నారు. కుంతీదేవికి పాండవుల వైపు యుద్ధం చేసి మరణించిన వారు చాలామంది ఉన్నారు కదా. ప్రత్యేకించి కుంతీదేవి మనసులో ఆమె కుటుంబ సభ్యుడు చాలా చాలా ఆమెకు ప్రీతిపాత్రుడు కర్ణుడు. ఆ కర్ణుడిని చూడాలని ఆవిడ మనసులో ఉంటుంది. కాబట్టి అట్లాగే సుభద్రకి అభిమన్యుణ్ణి చూడాలని ఉంటుంది, ఉత్తరకి అభిమన్యుణ్ణి చూడాలని ఉంటుంది, ధృతరాష్ట్రుడికి దుర్యోధనాదుల్ని చూడాలని ఉంటుంది. అట్లాగే ఆ వంశ పెద్దలు బాహ్లికుడు, సోమదత్తుడు వీళ్ళందరినీ చూడాలని ఉంటుంది. కాబట్టి మీరు చెయ్యలేనిది లేదు. దయచేసి ఒక్కసారి వారందరి యొక్క దర్శనాన్ని మాకు ఏర్పాటు చేయవలసింది అని చెప్పి అడిగింది. ఎవరిని? వాళ్ళందరూ యుద్ధంలో మరణించారు. మరణించి అప్పటికి దాదాపుగా 15 సంవత్సరాలు దాటిపోయింది. ఆ చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు చూపించమని అడిగింది గాంధారి. ఈ దేశంలో తపశ్శక్తి కలిగినటువంటి మహానుభావులకు అసాధ్యములైన విషయములు లేవు. అడిగితే కుంతీదేవి నోరు తెరిచి అడగకపోయినా ఆవిడికి కూడా మనసులో కర్ణుడు మిదిలేడు. ఒకసారి కర్ణుడిని చూడాలి అని ఆమెకు అనిపించింది. అటువంటి సమయంలో ఓ పవిత్రమైనటువంటి నడవడి కలిగిన దానా కుంతి, నీ మనసులో ఏ కోరికుందమ్మా, తీర్చి తప్పకుండా నేను నిన్ను సంతోష పెడతాను అని చెప్పి వేదవ్యాస భగవానుడు అనడం. తర్వాత కుంతీదేవి మళ్ళీ వ్యాసుడితో కర్ణ జననానికి సంబంధించినటువంటి వృత్తాంతాన్నంతటినీ చెప్పి ఒక్కసారి ఆ కర్ణుణ్ణి చూడాలని ఉంది అన్న మాటని వ్యక్తం చేస్తే, వాళ్ళందరి కోరిక తీర్చడం కోసమని, గాంధారి యొక్క కోరిక తీర్చడం కోసమని తప్పకుండా నేను మీకు ఆ కురుక్షేత్రంలో మృతులైన వారందరినీ కూడా మళ్ళీ సశరీరంగా చూపిస్తాను అని వేదవ్యాస భగవానుడు చెప్పి, వాళ్ళందరూ కూడా మీకు కనపడతారు. మీరు రేపు ఉదయం నాతో పాటుగా గంగానదీ తీరానికి రండి. వాళ్ళందరూ కూడా వివిధ దేవతల యొక్క అంశలలో వచ్చినవారు. ఆ అంశలలో వచ్చిన వారు ఇప్పుడు దివ్య శరీరములను పొంది వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ పూర్వం ఏ శరీరాలతో ఉండేవారో ఆ శరీరాలతో వస్తే మీకు చూడాలని కోరిక. అది అసలు సాధ్యమైన, అది అలా ఎక్కడైనా జరుగుతుందా సృష్టిలో? కానీ ఈ దేశంలో తపస్సుకున్న గొప్పతనం అటువంటిది. వ్యాసుడు తలుచుకుంటే అది చెయ్యగలడు. కాబట్టి ధృతరాష్ట్రుడు గంధర్వరాజు యొక్క అంశంలో వచ్చాడు. అట్లాగే పాండురాజు మరుత్తుల అంశలో వచ్చాడు. యమధర్మరాజు గారే ధర్మరాజు గారు. వాయుదేవుని యొక్క అంశ భీముడు. నరుడు అని పేరు కలిగినటువంటి ముని యొక్క రూపమే అర్జునుడు. నారాయణుడు కృష్ణుడు. అశ్వనీ దేవతలు నకుల సహదేవులుగా వచ్చారు. ద్వాపరం శకునిగా వచ్చింది. కలిపురుషుడు దుర్యోధనుడుగా వచ్చాడు. రాక్షసులందరూ దుర్యోధనుడి యొక్క సోదరులైనటువంటి దుశ్శాసనాదులుగా వచ్చారు. అగ్నిదేవుడే దృష్టజుమ్నుడిగా వచ్చాడు. అట్లాగే వాయువు యొక్క అంశతోటే శిఖండి పుట్టాడు. దేవతల యొక్క గురువైనటువంటి బృహస్పతియే ద్రోణాచార్యుడిగా వచ్చాడు. అష్టవసువులలో ఒకడైనటువంటి వసువు ఆ గంగాదేవి కుమారుడైనటువంటి భీష్మాచార్యుడిగా వచ్చాడు. రుద్రాంశ సంభవుడుగా అశ్వత్థామ వచ్చాడు. ఇప్పుడు మీ అందరికీ కూడా మీరు కోరినట్లుగా వారిని చూపిస్తాను, నాతో పాటు గంగానదికి రండి అని చెప్పి ఆ గంగానదికి తీసుకెళ్ళాడు. వీళ్ళందరూ ఎంతో సంతోషంగా వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఆ రోజు ఉదయం దర్శనం అవుతుంది అనుకుంటే గంగ దగ్గరికి వెళ్ళిన తర్వాత వ్యాసుడు అన్నాడు, ఈనాడు కాదు రేపు చూపిస్తానన్నాడు. ఆయన చేష్టితములు విచిత్రములుగా ఉంటాయి. ఎవరికి అందుతుంది ఆయన యొక్క నడవడి? వాళ్ళందరూ అతి కష్టం మీద పగలు రాత్రి గడిపారు. ఆ మరునాడు గంగ ఒడ్డున ఆ వ్యాసుడు నిలబడి ఉండగా ధృతరాష్ట్రాదులందరూ కూడా నిలబడ్డారు. ధృతరాష్ట్రుడికి దివ్యమైనటువంటి దృష్టినిచ్చాడు చూడ్డానికి వ్యాసుడు. ఆ వ్యాసుడు నీటిలో నిలబడి సంకల్పం చేసేటప్పటికీ ఆ నీళ్లలో పెద్ద చప్పుడు ప్రారంభమైంది. ఆ వెంటనే అందులోంచి దుర్యోధనుడు, అతని తమ్ముళ్ళు, మిగిలినటువంటి వారందరూ, అట్లాగే అభిమన్యుడు, ఉపపాండవులు, కర్ణుడు, బాహ్లికుడు, సోమదత్తుడు, ద్రుపదుడు, విరాటుడు,
శకుని, భీష్ముడు, ద్రోణుడు అందరూ కూడా దివ్య శరీరాలతో వచ్చారు. వచ్చి వాళ్ళు ఆయా లోకాలకు అతీతమైనటువంటి లోకాలకు సంబంధించినటువంటి పూలమాలలు, దివ్యమైనటువంటి వస్త్రములు, అలంకారాలు, మైప్యూతలు ఉండగా వాళ్ళందరికీ కనపడ్డారు. కనపడి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎవరి మధ్య ఏ శత్రుత్వం లేదు. అందరూ ఆ దివ్య శరీరములను పొందిన తరువాత కలసిమెలసి ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు పూర్వం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎటువంటి రూపాలతో ఉండేవారో అటువంటి రూపాలతో ఉండి ఆ రోజు పగలు ఆ రోజు రాత్రి ఈ ధృతరాష్ట్రుడు, సంజయుడు, గాంధారి, కుంతి, పాండవులతో కలిపి గడిపారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అసలు! అంతమంది మరణించిన వారందరూ దివ్య శరీరాలతో వచ్చి యథారూపములను పొంది ఒక పగలు ఒక రాత్రి వాళ్లతో గడిపారు. అందరూ కూడా సంభ్రమంలో ఆశ్చర్యంలో మునిగిపోయారు. అసలు ఆ వ్యాసుడికి సాధ్యం కానిది లోకంలో ఏముంటుంది? ఏమనగవచ్చునా సంయమీంద్రు మహిమ. ఆ వ్యాసుడి యొక్క మహిమ చెప్పడం ఎవరికి సాధ్యం? అందుకే వ్యాసుడితో ఇక ఎవరి గురించి చెప్పడం సాధ్యమవుతుంది? వ్యాసుడు వ్యాసుడే. వ్యాసుడు ఏది చేశాడో అదే తర్వాత ఎవరైనా చేయగలరు. నిజానికి వ్యాసుడు చేసినవన్నీ చేయడం ఎవరికి సాధ్యం? వ్యాసుడు చెప్పంది చెప్పలేరు, వ్యాసుడు చేసినవన్నీ చెయ్యలేరు. అంత పై స్థాయి. ఎందుకని అంటే వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు సాక్షాత్ నారాయణ అంశ. అటువంటి మహానుభావుడు ఒక రోజంతా దివ్య శరీరాలతో వచ్చి పూర్వ శరీరాల్లోకి మారి మరణించిన వారందరూ ఏ విభేదాలు లేకుండా ఆశ్రమవాసంలో ఉన్న ధృతరాష్ట్రుడితోటి ఆయన బంధువులతోటి కలిపి గడిపారు. ఆ మరునాడు ఉదయం మళ్ళీ వ్యాసుడి యొక్క అనుజ్ఞ మేరకి అందరూ కూడా వీడ్కోలు తీసుకుని పరస్పరం ఒకరికొకరు చక్కగా వీడ్కోలు చెప్పుకొని వారు ఆ గంగానదిలో దిగి ప్రాకృత శరీరములను వదిలిపెట్టేసి దివ్య శరీరములను ధరించినటువంటి వారై వారి వారి లోకాలకు వెళ్ళిపోతుంటే వ్యాసుడు ఆ నీటిలో నిలబడి పిలిచాడు, మీరు ఈ భర్తలు శరీరాలు వదిలిపెట్టేస్తే దీనస్థితిలో ఉన్న స్త్రీలు ఒకవేళ ఇప్పుడు భర్తలతో కలిసి వాళ్ళు కూడా దివ్యలోకానికి వెళ్ళిపోదాము అని తీవ్రమైన ఇచ్ఛ ఉన్నవాళ్ళు ఉంటే రావచ్చు అని పిలిచాడు. పిలిస్తే గాంధారి యొక్క, కుంతీదేవి యొక్క అనుమతిని తీసుకున్న వాళ్ళై యుద్ధంలో భర్తల్ని కోల్పోయినటువంటి స్త్రీలు, వాళ్ళని విడిచిపెట్టి ఉండలేకపోయిన వాళ్ళు, అందున ఇన్నాళ్ల తర్వాత వాళ్ళని చూసిన తర్వాత ఇక ఉండలేమనుకున్న వాళ్ళు గంగానదిలోకి వెళ్ళి మునక వేసి శరీరాన్ని వదిలిపెట్టి వారు కూడా దివ్య శరీరాలతో భర్తల్ని అనుగమించి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితిని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క మనస్సులు సంతోషంతో నిండిపోయాయి. ఈ ఘట్టానికి భారతంలో ఫలశ్రుతి చెప్పారు. ఈ ఘట్టాన్ని ఎవరైనా చదువుకున్న, విన్న, ఆస్తిక్య బుద్ధితో ఉన్నవాళ్ళైతే, అంటే తపస్సు చేత ఈ దేశంలో సాధించలేనిది లేదు, ఆ తపస్సు ఉన్నవాళ్ళకి తెలుస్తుంది, అటువంటి తపస్సు మీద నమ్మకం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇది ఎవరికి అన్వయం అంటే అట్లా నమ్మగలిగిన వాళ్ళు, వ్యాసాదుల యొక్క తపశ్శక్తి మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళు ఇది చదువుకున్న, ఇది విన్న వాళ్ళకి ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా అత్యుత్తమమైనటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. మనసారా సంతోషం కలిగేటట్టుగా బంధువుల్ని కలుసుకుంటారు. ఏమాత్రం కష్టం లేకుండా వారికి రోగకారకములైనటువంటి పాపములు భంజింపబడి రోగములు ఉపశమిస్తాయి. అట్లాగే ఇది చదివి వినిపించిన వారికి, విన్నవారికి కూడా సమస్త అభ్యుదయములు కలుగుతాయి. పూర్తి నమ్మకంతో దీన్ని విన్నవాళ్ళు ఎవరుంటారో, చదివిన వాళ్ళు ఎవరుంటారో, చెప్పిన వారు ఎవరుంటారో వాళ్ళకి దేవతలు కష్టములు కలగకుండా శుభములు జరిగేటట్టుగా కాపాడతారు. అంత దివ్యమైన ఘట్టము సుమా. ఎందుకనంటే ఈ దేశంలో తపశ్శక్తికి సాధ్యం కాని విషయం లేదు అని మహాభారతంలో నిరూపింపబడినటువంటి పరమాద్భుతమైన ఘట్టం కాబట్టి ఇది సామాన్యమైనటువంటి వాదనలకు హేతువులకు అందేటటువంటి విషయం కాదు.
సమస్త వాంగ్మయంలో వ్యాసుడు వినా ఇటువంటి అద్భుతాన్ని చేసినటువంటి వారు లేరు. అందుకే అంత గొప్ప శక్తి కలిగినది. ఆ వచ్చినటువంటి పాండవులందరూ కూడా ఎంతో సంతోషించినటువంటి వారై ధృతరాష్ట్రాదుల దగ్గర వీడ్కోలు తీసుకొని తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఇక్కడ ఈ ధృతరాష్ట్రాదులు గొప్ప తపస్సు చేస్తున్నారు. కొంతకాలం అయిపోయిన తరువాత నారదుడు హస్తినాపురంలో పాండవుల్ని చూడ్డానికి వచ్చాడు. వస్తే ఆ ధర్మరాజు గారు నారదుడిని ప్రశ్నిస్తూ, మీరు క్షేమంగా ఉన్నారా? మా ధృతరాష్ట్ర మహారాజు గారి గురించి, గాంధారి గురించి, కుంతీదేవి గురించి, ఆ సంజయుడి గురించి ఏమైనా వార్తలు తెలిసాయా? వాళ్ళు ఏ అనారోగ్యం లేకుండా సంతోషంగా ఉన్నారా? మీరు నిరంతరం పుణ్యభూముల యందు తిరుగుతూ ఉంటారు గట అంటే నారదుడి జవాబు చెప్తూ, వాళ్ళు అనితర సాధ్యమైనటువంటి తపస్సు చేశారు. అందున కేవలం గాలి ఆహారంగా మాత్రమే ఆ ధృతరాష్ట్రుడు కొంతకాలం తపస్సు చేశాడు. గాంధారి నీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసింది. నెలకొక్కసారే భోజనం చేస్తూ కుంతీదేవి తపస్సు చేసింది. 7 పూటలకు ఒకసారి మాత్రమే తపస్సు చేస్తూ సంజయుడు తపస్సు చేశాడు. చిట్ట చివరి స్థితిలో అసలు ధృతరాష్ట్రుడు నిర్జనమైనటువంటి అరణ్య ప్రాంతాలలో ఆశ్చర్యకరంగా తిరుగుతూ పరమాద్భుతమైనటువంటి తపస్సు చేశాడు. ఒకానొకప్పుడు గంగాద్వారం దగ్గర ఉన్నటువంటి సమయంలో ఈ ధృతరాష్ట్రుడు ఇక తాను అగ్నిహోత్రాన్ని కూడా ఆరాధన చెయ్యలేను అన్న ఉద్దేశ్యంతో దానికి చివరి ఆరాధన చేసి బ్రాహ్మణుల చేత ఉద్వాసన పలికించి వదిలిపెట్టేశాడు. పెద్ద సుడిగాలి వస్తే ఆ అగ్నులే బయలుదేరి అరణ్యమంతా అంటుకుంది. ఆ అంటుకున్న సమయంలో ఇక ఎక్కడికి వెళ్ళలేక వాళ్ళు ఉండిపోతే సంజయుడు వస్తే ఆ సంజయుణ్ణి, నువ్వు నిష్కారణంగా శరీరాన్ని విడిచిపెట్టేస్తే పాపం కలుగుతుంది, తప్పించుకోగలిగిన వాడివి కాబట్టి తప్పించుకోమని ధృతరాష్ట్ర మహారాజు చెప్తే ఆ ఆఖరి క్షణంలో కూడా ప్రభువుకి ఉత్తమ మార్గాన్ని ఉపదేశించి సంజయుడు ఏదో సందు చూసుకుని తప్పించుకొని హిమాలయాలకి చేరుకున్నాడు. ధృతరాష్ట్రుడు మాత్రం సంజయుడు చెప్పినటువంటి విధానంలో ప్రాణములనన్నింటినీ కూడా నిరోధించి ఊర్ధ్వముఖ చలనం చేసి ఆ అగ్నిహోత్రం ఆ అంటుకుపోగా అరణ్యమంతా అందులో కాలిపోయాడు. అట్లాగే గాంధారి, అట్లాగే కుంతి ముగ్గురు కూడా శరీరం విడిచిపెట్టేశారు. ఆ దహింపబడినటువంటి అగ్నిహోత్రంలో పడిపోయినటువంటి ఆ శరీరాల్ని నేను చూడడం జరిగింది అని చెప్పి నారద మహర్షి చెప్పారు. చెప్తే వెంటనే ఆ ధర్మరాజు గారు, ఆయన యొక్క సోదరులు, అంతఃపుర పరివారం వాళ్ళు ముగ్గురు కూడా మరణించారు అని తెలుసుకుని ఎంతో బాధపడి దుఃఖించి వాళ్ళ యొక్క శరీరాల కోసమని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళి అరణ్యంలో వెతకగా వాళ్ళ ముగ్గురి యొక్క శరీరాలు కనపడ్డాయి. అస్థికలు తీసుకొచ్చి గంగానదిలో కలిపి దహన సంస్కారం, ఇతర అంత్యేష్టి సంస్కారం గురించి ప్రస్తావిస్తే ధృతరాష్ట్రుడి యొక్క అగ్నిహోత్రం విజృంభించిన కారణం చేతనే దావానలంలో పుట్టి అందులో ధృతరాష్ట్రాదులు మరణించారు కాబట్టి ఇక ఏ విధమైనటువంటి ఇతర విషయాలు అన్వయం కావని చెప్పి నారదుడు చెప్పినటువంటి కారణం చేత గొప్ప గొప్ప దానాలు మొదలైనటువంటి కార్యక్రమాలు చేసి వారికి సంబంధించినటువంటి ఉత్తర క్రియలన్నిటినీ కూడా ధర్మరాజు గారు ఎంత మాత్రము ఉపేక్ష లేకుండా చేసి వాళ్ళకి అందవలసినటువంటి ఉత్తమగతులు అందడం కోసమని తిలోదకాలని విడిచిపెట్టి చేయవలసినటువంటి ఉత్తమ క్రియలన్నింటినీ కూడా నిర్వర్తించాడు. ఆ రకంగా చిట్ట చివరికి 15 సంవత్సరాలు హస్తినాపురంలోను, 3 సంవత్సరాలు అరణ్యంలోను, మొత్తం 18 సంవత్సరాలు. దుర్యోధనాదులు మరణించిన తరువాత ధృతరాష్ట్రుడు బ్రతికి ఉన్నాడు. 3 సంవత్సరములు అంత ఘోరమైన తపస్సు చేసి బ్రతికున్నంత కాలంలో చాలా భాగం పాపం చేసిన వాడైనప్పటికీ చిట్ట చివర ఆ తపస్సు చేత చాలా గొప్ప స్థితిని పొంది శరీరాన్ని విడిచిపెట్టేసి పొందవలసినటువంటి ఉత్తమలోక ప్రాప్తిని పొందాడు. ఆ విధంగా ఆశ్రమవాసం చేసినటువంటి ధృతరాష్ట్రుడు, ఆయన యొక్క పత్ని అయిన గాంధారి, అనుగమించిన కుంతి ఉత్తమగతులు పొందినటువంటి కథా విశేషాన్ని ప్రతిపాదించినటువంటి పర్వం ఆశ్రమవాస పర్వం. తదనంతరం 35 సంవత్సరములు ధర్మరాజు గారు పరిపాలన చేశాక 36వ సంవత్సరం మొదలైన తరువాత
చాలా భయంకరమైనటువంటి దుశ్శకునములు కనపడ్డాయి, ప్రకృతి వైపరీత్యములు ఏర్పడ్డాయి. ఆ సమయంలో ఒకప్పుడు కణ్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు ఈ ముగ్గురు కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేసుకోవాలి అని ద్వారకా నగరానికి రావడం జరిగింది. ఒక్కొక్కసారి విధి ప్రేరణ అలా ఉంటుంది. ఇక భూలోకంలో ఆయా అంశాలు ఆ వచ్చినటువంటి వారి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యాలు పూర్తయిపోయిన తరువాత ఆయా తేజస్సులు ఉపసంహారం అయిపోవలసినటువంటి కాలమాసన్నమైపోతుంది. అప్పుడు విధి బలీయంగా ఉంటుంది. బలీయంగా ఉండి చిత్ర విచిత్రమైన పరిణామములు ఏర్పడతాయి. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి యువకులు కొంతమంది శ్రీకృష్ణుడి యొక్క కుమారుడైనటువంటి సాంబుడికి స్త్రీ వేషం వేశారు. వేసి కృష్ణ దర్శనార్థం వస్తున్నటువంటి కణ్వుడు, నారదుడు, విశ్వామిత్రుడి దగ్గరికి ఆ సాంబుడిని తీసుకెళ్ళి ఈమె గర్భవతి, ఈమెకు ఏ సంతానం కలుగుతుంది అని అడిగారు. మహర్షులకు ఆగ్రహం కలిగింది. మాతో పరాచికమా, పురుషుడికి స్త్రీ వేషం వేసి గర్భిణీ అని చెప్తున్నారా అని చెప్పి వాళ్ళు ఆ కోపం పొందినటువంటి వారై ఒక ముసలం పుడుతుంది, అంటే ఒక గొప్ప రోకలి పుడుతుంది అని చెప్పి వాళ్ళు కఠినంగా చెప్పి కృష్ణ దర్శనం చెయ్యకుండానే వెళ్ళిపోతూ ఆ పుట్టినటువంటి రోకలి చేతనే యాదవులందరూ నశించిపోతారు అని చెప్పి శపించి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు కృష్ణ దర్శనం కూడా చేయలేదు, చెయ్యకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ఈ వార్త కృష్ణ పరమాత్మకి తెలిసింది. ఓ విధి బలీయం. ఇక భూమి మీదకి వచ్చినటువంటి ఆయా దేవతల యొక్క అంశల కర్తవ్యాలు పూర్తయిపోయి ధర్మ సంస్థాపనమైపోయింది. కాబట్టి అవన్నీ ఉపసంహారం అయిపోతాయి అని తెలుసున్నవాడే కాబట్టి పరిపూర్ణావతారం మహానుభావుడు పరబ్రహ్మమైనటువంటి కృష్ణ పరమాత్మకి తెలియని విషయం ఏముంటుంది. కాబట్టి ఆయన మిన్నకున్నాడు. మిన్నకున్న తర్వాత ఆ సముద్రపు ఒడ్డున గొప్ప ఉత్సవం చేసుకోవలసిందిగా అందరినీ కూడా ఆదేశించాడు. మహర్షులు ఏ విధంగా శపించారో అలాగే సాంబుడికి ఒక రోకలి పుట్టింది. ఆయన గర్భంలోంచి ఒక రోకలు వచ్చింది. అది వసుదేవుడికి చెప్పారు. చెప్తే అది ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందేమో అన్న అనుమానంతో వసుదేవుడు దాన్ని అరగదీసి సముద్రంలో కలిపేయండి అన్నాడు. దాన్ని అరగదీసి తీసుకెళ్ళి సముద్రంలో కలిపేశాడు. కలిపేస్తే అందులోంచి రెల్లు దుబ్బులు పుట్టాయి. సరే, ఈలోగా సముద్రపుటొడ్డున ఉత్సవం చేసుకోవడానికి బయలుదేరుతుంటే రాత్రికి రాత్రి రాక్షసులు వచ్చి వారికి సంబంధించినటువంటి ఐశ్వర్యాన్నంతటినీ దోచుకున్నారు. కృష్ణ పరమాత్మ యొక్క శంఖచక్రాలు, గరుడధ్వజం, దివ్యమైనటువంటి రథం అన్నీ ఆకాశంలోకి వెళ్ళిపోయాయి. సముద్రపు టొడ్డున జరుగుతున్నటువంటి ఉత్సవానికి కృష్ణ పరమాత్మ చిన్న రథం ఎక్కి బయలుదేరారు. బలరాముడు కాలినడకన వచ్చాడు. అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉత్సవం చేసుకుంటూ మద్యం తాగి దాని వలన ఉన్మత్తతను పొంది నిష్కారణంగా ఒకరినొకరు అధిక్షేపించుకుంటూ మాట్లాడడంలో సాత్యకి కృతవర్మని చంపేశాడు. చంపేసిన తర్వాత ఒండొరులు ఒకరి మీద ఒకరు పడి పెద్ద కలహం జరిగింది. ఆ యుద్ధంలో అందరూ కూడా శరీరాల్ని విడిచిపెట్టేశారు. ఆ పడిపోయినప్పుడు దారుకుడు, భబ్రుడు అనబడేటటువంటి ఇద్దరు మాత్రం తప్పించుకుని కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. వెంటనే కృష్ణ పరమాత్మ దారుకుడిని రథం తీసుకుని హస్తినాపురానికి వెళ్ళి అర్జునుడితోటి యాదవులందరూ కూడా మరణించారని, వెంటనే అర్జునుడిని బయలుదేరి రమ్మనమని, వాసుదేవుణ్ణి కలుసుకోమనవలసిందిగా కృష్ణ పరమాత్మ సందేశం చెప్పారు అని చెప్పు అని పంపించారు. ఈ భబ్రుడు అంతఃపుర పరివారాన్ని తీసుకుని స్త్రీలని మొదలైనటువంటి వారిని తీసుకుని వెడుతుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ భబ్రుణ్ణి సంహరించారు. ఈలోగా శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవుడికి దగ్గరికి వెళ్ళి జరగబోయేటటువంటి తీవ్రమైనటువంటి పరిణామములను గురించి చెప్పి అర్జునుడు వస్తాడు, అందరికీ కూడా ఉత్తర క్రియలను ఆయనే చేస్తాడు అని చెప్పి అరణ్యానికి వచ్చారు. ఈలోగా బలరాముడు ఒక చెట్టు కింద కూర్చుని ఊర్ధ్వముఖ చలనం చేసి ప్రాణములను నిగ్రహించి సర్పాకృతిలో ఆదిశేషుడై అనంతమునందు లయమైపోయాడు. విష్ణువు యందు ఐక్యమైపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ గాంధారి ఇచ్చిన శాపాన్ని
దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి శాపాన్ని మనసులో స్మరించి ఆమె అంది కదా ఆ గాంధారి, నా వారందరూ ఎలా మరణించారో అలా నీవారు కూడా మరణిస్తారని, అందుకని శాపములన్నీ అన్వయమయ్యాయి అని జ్ఞాపకం చేసుకుని భూమి మీద పడుకున్నటువంటి వారై కాలు మీద కాలు వేసుకొని ఉండగా ఒక వ్యక్తి ఆ అరణ్యంలో వేటాడేటటువంటి వాడు చూసి అది ఏదో జింక అనుకుని బాణం వేస్తే ఆ బాణం వచ్చే పాదానికి తగలగా కృష్ణ పరమాత్మ కూడా అవతార పరిసమాప్తి చేయడానికి సిద్ధపడుతుంటే ఆ బాణం వేసిన వ్యక్తి వచ్చి దుఃఖిస్తే, నేను వచ్చినటువంటి అవతార ప్రయోజనం పూర్తయిపోయింది, నువ్వు ఇవ్వబడినటువంటి శాపముల చేత నిమిత్తమయ్యావంతే, నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదని కృష్ణ పరమాత్మ అవతారాన్ని పరిసమాప్తం చేసేసి పరబ్రహ్మమునందు ఐక్యమై ఆయన శ్రీమన్నారాయణుడిగా తనదైనటువంటి నిజస్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అర్జునుడు గబగబా బయలుదేరి వచ్చి వసుదేవుణ్ణి కలుసుకున్నాడు. వసుదేవుడు కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలు చెప్పారు. ఆ తర్వాత వసుదేవుడు కూడా శరీరం వదిలిపెట్టేశాడు. ఆ వసుదేవుడికి కూడా ఉత్తర క్రియలు జరిపించారు. మిగిలినటువంటి వారిని అందరినీ కూడా ఆ మరునాడు ఉదయం ద్వారక అంతా సముద్రంలో కలిసిపోతుంది అని తెలుసుకున్నటువంటి అర్జునుడు తొందరగా ఖాళీ చేసి ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోదామని ఏర్పాట్లు చేస్తూ కృష్ణుణ్ణి కలుసుకోవడానికని బహుశా తపస్సు చేస్తున్నాడని అరణ్యంలోకి వెడితే ఆ బలరాముడి యొక్క శరీరాన్ని కృష్ణ పరమాత్మ శరీరాన్ని చూసి ఇంకా అర్జునుడు ఎంత ఖేదపడతాడో నోటితో చెప్పడం ఎవరికి సాధ్యం. వాళ్ళిద్దరి యొక్క ప్రేమ ఎంత గొప్పది. స్పృహ తప్పిపోయిన వాడైపోయి చిట్టచివరికి బలరాముడికి కృష్ణ పరమాత్మకి కూడా ఉత్తర క్రియలు జరిపించేసి దహనాది సంస్కారములు పూర్తి చేసిన వాడై అంతఃపుర స్త్రీలను అందరినీ తీసుకొని ద్వారక దాటి వెళ్ళిపోతుంటే ఆ మరునాడు ఆ సముద్రం పొంగి ద్వారకని తలలో కలిపేసుకుంది. ఆశ్చర్యం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తం అయిపోతే అరణ్యాల్లో తిరిగేటటువంటి వారి చేతిలో అర్జునుడు ఓడిపోయాడు. ఆయనకి అస్త్రములు స్ఫురించలేదు, బాణములు వెయ్యలేకపోయాడు. వాళ్ళు అందరినీ దోచుకొని వెళ్ళిపోయారు. మిగిలినటువంటి అంతఃపుర స్త్రీలు మొదలైనటువంటి వారి కొంతమందితో అర్జునుడు ఇంద్రప్రస్థాన్ని చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఆయన ఇక చేయవలసినటువంటి మిగిలిన కర్తవ్యాన్ని పూర్తి చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ కృతవర్మ యొక్క కొడుకుని మృత్తికావాసపురము అనబడే చోట ఉంచి ఇక్కడ నువ్వు పరిపాలన చేస్తూ ఉండు అని చెప్పి రాజ్యాన్ని అప్పజెప్పాడు. అలాగే సాత్యకి కొడుకు సరస్వతీ నగరాన్నిచ్చి పట్టం కట్టాడు. అలాగే ఇంద్రప్రస్థానికి శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనవడైనటువంటి వజ్రుడిని రాజుగా చేశాడు. ఆ విధంగా ఏర్పాటు చేశాక అక్రూరుడి భార్యలు పిల్లలు అరణ్యానికి వెళ్ళిపోయారు. రుక్మిణి మొదలైనటువంటి స్త్రీలందరూ అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేశారు. సత్యభామాదులు అరణ్యానికి వెళ్ళిపోయారు. అర్జునుడి యొక్క హృదయం కదిలిపోయింది. ఇంతమంది వెళ్ళిపోవడం, ప్రత్యేకించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార పరిసమాప్తి జరిగిపోవడం ఇక అర్జునుడు ఊంచుకోలేకపోయాడు. వ్యాస భగవానుణ్ణి కలిసి తన మనసులో ఉన్నటువంటి ఖేదాన్నంతటినీ కూడా తెలియచేస్తే ఇది అనివార్య పరిణామమని కృష్ణ పరమాత్మకు తెలుసు. కాలంలో ధర్మ సంస్థాపన కోసం వచ్చినటువంటి పరిపూర్ణ అవతారం, ఆ అవతార ప్రయోజనం పూర్తి అయిపోయిన తరువాత ఉపసంహారం అయిపోయింది. అందుకే ఆయన జరిగినటువంటి ఈ క్షయాన్నంతటినీ కూడా ఆపకుండా అట్లాగే జరగడానికి అనుమతించాడు అని చెప్తే వ్యాసుడి వంక తమ తదుపరి కర్తవ్యం ఏమిటి అన్నట్లుగా చూసినటువంటి అర్జునుడిని ఉద్దేశించి వ్యాసుడు పాండవులైనటువంటి మీరు పెద్దలందరూ ప్రశంసించేటటువంటి రీతిలో ఈ షడ్వికారములతో కూడుకున్నటువంటి దేహములను విడిచిపెట్టేసి మీరు కూడా ఉత్తమగతులకు వెళ్ళడం మంచిది అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత అర్జునుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఆ మాటయే చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. ఆ విధంగా మహాభారతంలో ఆశ్రమవాస పర్వంలో ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు వీళ్ళేమో శరీరాలు వదిలిపెట్టేసి తమ తమ అంశాలలోకి వెళ్ళిపోయారు. సంజయుడు హిమవత్ పర్వతానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ
బలరాముడు అవతార పరిసమాప్తి చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ వంశముల వారందరూ కూడా మహర్షుల యొక్క శాపం కారణంగా పుట్టినటువంటి రెల్లుదుబ్బులతో ఒకరినొకరు కొట్టుకుంటే అవన్నీ కూడా రోకళ్ళై ఆ దెబ్బలకి వాళ్ళందరూ శరీరాలు వదిలిపెట్టేస్తే కులక్షయమైపోయింది. ఇక అర్జునుడు తీవ్రమైనటువంటి ఖేదాన్ని పొందాడు. మిగిలినటువంటి వారసులకి 3 నగరములు ఇచ్చి రాజ్య పరిపాలన చెయ్యమని పట్టాభిషేకం చేసి వ్యాసదర్శనాన్ని పొంది తన భవిష్యత్ కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడై ఇక తాను చెయ్యవలసినటువంటి పని మీద కృతనిశ్చయాన్ని పొంది ఉన్నాడు. కాబట్టి ఏ అంశాలు ధర్మ సంస్థాపన కోసం వచ్చాయో ఆయా అంశాలు వాటి యథాస్థితిని పొందడం ప్రారంభమైనటువంటి ఘట్టములు. అటువంటి కృష్ణ పరమాత్మ మహానుభావుడు ధర్మ సంస్థాపన కోసమని అవతారం స్వీకరించినటువంటి పరిపూర్ణ అవతారం. ఆయన ఈ లోకానికి చెయ్యగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి మేలు ధర్మాన్ని నిలబెట్టడమే. అది నిలబెట్టడంలో కృతకృత్యుడయ్యాడు. బాలకృష్ణుడిగా ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు ప్రదర్శించాడు. పెద్దవాడైన తరువాత అనితర సాధ్యమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించాడు. దేశకాలాలతో సంబంధం లేకుండా ఎప్పటికీ అందరికీ పనికొచ్చేటటువంటి భగవద్గీతని జగదాచార్యుడై అందించాడు. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారము ఉపసంహారము చేయబడినప్పటికీ కూడా ఆ కృష్ణ భగవానుడు తేజోరూపంగా ఎప్పుడూ అందరికీ అనుగ్రహాన్ని ఇస్తూనే ఉంటాడు. ఆ కృష్ణనామము యొక్క స్మరణము, కృష్ణ భజనము, కృష్ణ రూప ధ్యానము, కృష్ణ దర్శనము, భగవద్గీత పఠనము, కృష్ణ కథ, ఆ కృష్ణ లీలలను మనసులో భావన చెయ్యడము, ఇవన్నీ కూడా ఇహమునకు పరమునకు కూడా కావలసినటువంటి సమస్త విభూతులను అనుగ్రహిస్తాయి. అంతటి పరమోత్కృష్టమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార వైభవాన్ని వీరొక్కసారి మనసులో స్మరిస్తూ ఆయన పాదార విందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటూ మళ్ళీ రేపు సాయంకాలం నా చేత శ్రీకృష్ణ పరమాత్మ ఏది పలికిస్తే అది పలకగలవాడును అని తెలియచేసుకుంటూ స్వస్తి.